క్లుప్తంగా ఎఫెసీయులకు రాసిన పత్రికని పరిచయం చేస్తాను. తర్వాత 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా ఉన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా మీకు చెప్పి 17వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను పౌలు రచనలో శిఖరాగ్రము లాంటిది, అది పత్రికల్లో రాణి వంటిది. ఇలాంటి పేర్లతో ఎఫెసీయులకు రాసిన పత్రికను పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చాలా చిన్నది, 6 అధ్యాయాలు, 155 వచనాలు. కానీ చాలా విలువైనటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి. ఒక క్రైస్తవ జీవితానికి, అంటే అది కుటుంబ జీవితం అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితుల విషయం కావచ్చు, సామాజికమైన విషయాలు కావచ్చు, ఏ విషయంలో అయినా ఎలా వ్యవహరించాలి అన్నదాన్ని ఇందులో చాలా స్పష్టంగా మనకి రాయటం జరిగింది. ఈ పత్రికని కొంతమంది సంవత్సరాల తరబడి అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే ఆయన ఇంగ్లాండ్ దేశంలో లండన్ పట్టణంలో ఆయన పాస్టర్గా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి శుక్రవారం సాయంత్రం బైబిల్ స్టడీ చేసినప్పుడు 1950 నుంచి 1958 నుంచి ఒక 5 సంవత్సరాల పాటు ఆయన 239 వారాలు ఎఫెసీయులకు రాసిన పత్రికను ధ్యానం చేయడం జరిగింది. 239 వారాలు అంటే ఎంత చాలా విశిష్టమైన విషయాలు దీంట్లో ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. 155 వచనాలకి 239 వారాలు పట్టిందంటే, 239 గంటలు పట్టిందంటే, ప్రతి వచనం మీద ఆయన గంట కంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించడం జరిగింది. అంతగా దాన్ని ధ్యానం చేయటం జరిగింది. నేను ఎఫెసీయులకు రాసిన పత్రికని 2 సార్లు నేను అంటే ఆన్లైన్లో ధ్యానం చేశాను. ఒకటి సింగపూర్లో ఉన్న బైబిల్ కాలేజ్కి, అది 48 1.5 అవర్ సెషన్స్ పట్టింది. 48 1.5 అవర్ సెషన్స్. రెండోది స్కాట్లాండ్లో ఉన్నటువంటి తెలుగు ఫెలోషిప్ వాళ్ళకి, అది కూడా చేశాను. అది 73 వారాలు పట్టింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా విలువైనటువంటి విషయాలు దీంట్లో ఉంటాయి అని చెప్పడానికని మీకు ఆ విధమైనటువంటి పరిచయం ఇవ్వడం జరిగింది. సరే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అసలు ఏంటి, ఏముంటుంది దీంట్లో అనే దాన్ని మనం తెలుసుకుందాం. ఎఫెసీ సంఘానికి మొట్టమొదటిసారిగా సువార్త అందించింది అకుల్లా ప్రిసిల్లా వాళ్ళు. అప్పుడు పౌలు భక్తుడు ఒక అసిస్టెంట్ లాగా వచ్చాడు అక్కడికి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి మీరు మాకు వాక్యం బోధించండి, ఇక్కడే ఉండి అని అడిగారు. అప్పుడు ఎఫెసీ సంఘస్థులతో అన్నాడు, దేవుడు రమ్మంటే వస్తాను నేను అని ఆయన ఎఫెసీ సంఘం నుంచి యెరూషలేంకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిపోయినటువంటి కొన్ని రోజులకే మళ్ళీ ఎఫెసస్ పట్టణానికి వచ్చి ఆయన 3 సంవత్సరాలు అక్కడుండి వాళ్ళ మధ్యన అద్భుతంగా పరిచర్య చేయడం జరిగింది. ఎఫెసస్ పట్టణంలో పౌలు భక్తుడు ఉండి పరిచర్య చేస్తూ అక్కడికి వచ్చిన వాళ్ళకి సువార్తను అందించి, ప్రభువుని అంగీకరించిన వాళ్ళకి అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక స్కూల్ని మధ్యాహ్నం పూట్ల అద్దెకి తీసుకొని ఆ స్కూల్లో పాఠశాల బైబిల్ తరగతులు నడిపించడం బట్టి వాళ్ళని యేసు ప్రభు శిష్యులుగా తర్బీదు చేయడంతో ఆసియా ప్రాంతం అంతా కూడా యేసు ప్రభుని ఎరుగనటువంటి వారు ఇంకెవరు లేరు అనేటువంటి మాట ఉపయోగించారు. అంత బాగా పరిచర్య అక్కడి నుంచి వ్యాప్తి చెందడం జరిగింది. పౌలు భక్తుడు కొలసీ సంఘాన్ని, లవదోకియా సంఘాన్ని, హీరాపోలిలో సంఘాన్ని, తర్వాత ఇలాంటి సంఘాలని ఆయన స్టార్ట్ చేయాల. అయితే ఇక్కడికి వచ్చి వాక్యం విన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు సంఘాలు స్థాపించేయటం జరిగిందనమాట. అంత చక్కటి పరిచర్యని ఎఫెసీ పట్టణంలో ఆయన చేయటం జరిగింది. సరే, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎఫెసీ పట్టణంలో 52 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. ఒక 5 ఏళ్ళు అయిపోయింది సంఘం స్టార్ట్ చేసి. ఈలోగా పౌలు గారిని జైల్లో పెట్టారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని ఉత్తరాలు రాయటం జరిగింది. ఆ ఉత్తరాల్లో ఒక ఉత్తరం ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరం. రైట్, ఆ ఉత్తరాల్లో ఒక ఉత్తరం ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరం. ఎఫెసీయులకు రాసినటువంటి ఉత్తరానికి వారన్ విఎస్బి గారు బీ రిచ్ అని ఒక టైటిల్ ఇచ్చారు. అంటే ఈ గ్రంథము చదివినప్పుడు, లేకపోతే ఈ పత్రిక చదివినప్పుడు క్రీస్తులో మనకున్నటువంటి రిచెస్, క్రీస్తులో మనకున్నటువంటి స్వాస్థ్యం, క్రీస్తులో మనకున్నటువంటి ఆశీర్వాదాలు చాలా స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. 155 వచనాలు కలిగినటువంటి పత్రికలో ఇన్ క్రైస్ట్, ప్రభువునందు, క్రీస్తులో
అన్న మాట 27 సార్లు కనబడుతుంది. అంటే ఒక వ్యక్తి క్రీస్తులోకి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది, క్రీస్తులోకి ఎలా వస్తాడు, వస్తే ఏం జరుగుద్ది అన్నదాన్ని ఈ 6 అధ్యాయాల్లో మనకు రాయటం జరిగింది. మొదటి 3 అధ్యాయాలు ఒక బాణీలో ఉంటాయి, చివరి 3 అధ్యాయాలు ఒక బాణీలో ఉంటాయి. మొదటి 3 అధ్యాయాల్లో క్రీస్తు మన కోసం ఏం చేశాడో రాశాడు, క్రీస్తు మన కోసం ఏం చేశాడో రాశాడు. చివరి 3 అధ్యాయాల్లో క్రీస్తు కోసం మనం ఎలా జీవించాలో రాశాడు, క్రైస్తవులంగా మన జీవితం ఎలా ఉండాలో ఆయన రాశాడు. మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతం, చివరి 3 అధ్యాయాలు మన జీవితం. అది కుటుంబ జీవితం అవ్వచ్చు, వ్యక్తిగత జీవితం అవ్వచ్చు, లేకపోతే సంఘ జీవితం అవ్వచ్చు, ఏదైనా సరే జీవితం గురించి రాసుకుంటూ వచ్చారు. సరే, మొదటి నుంచి చూసుకుంటూ వస్తే మొదటి అధ్యాయం మొదటి 14 వచనాల్లో దేవుణ్ణి ఆరాధించాడు. మొదటి 2 వచనాలు పరిచయ పలుకులు, 3వ వచనం నుంచి 14వ వచనం దాకా త్రిత్వ దేవుణ్ణి ఆరాధించాడు. 203 పదాలు, గ్రీక్ పదాలు ఉపయోగించి ఒకే సెంటెన్స్ రాయటం ద్వారా తండ్రి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, కుమారుడైనటువంటి దేవుడు మనకి విడుదల కలిగించి మనకి స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఆ స్వాస్థ్యాన్ని మన జీవితానికి ఆపాదించి ముద్ర వేసి మనల్ని క్రీస్తులో ఖరారు చేశాడు. ఇది మొదటి 14 వచనాలు. 15వ వచనం నుంచి 23వ వచనం దాకా ప్రార్థన చేశాడు. ఇంత గొప్ప దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే పరలోకపు జ్ఞానం లేకపోతే, ఆత్మీయ జ్ఞానం లేకపోతే నాకు సాధ్యం కాదు, కాబట్టి నాకు ఆ జ్ఞానం ఇవ్వ ప్రభా, పునరుద్ధాన శక్తిని నేను అనుభవించగలిగినట్లు నాకు సహాయం చేయ ప్రభా, మా అందరికీ సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేశాడు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో మన పూర్వస్థితి దగ్గర మొదలు పెడతాడు. మనం ఒకప్పుడు చచ్చిపోయి ఉన్నవాడు, ఎందులో? పాపంలో. అయితే 4వ వచనంలో దేవుని యొక్క మహాప్రేమను బట్టి క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. ఎలాగా? కృప ద్వారా మనం రక్షించబడ్డాం, అది ఉచితంగా జరిగింది, మన వలన కలిగింది కాదు, కాబట్టి ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఇది 4వ వచనం నుంచి 9వ వచనం దాకా. 10వ వచనం ఎందుకు రక్షించాడు మనల్ని? మన కోసం ముందుగా సిద్ధపరిచిన పనులను మనం చేయటానికని ఆయన రక్షించాడు. ఇది మన మొదటి 10 వచనాల్లో మన పూర్వస్థితి గురించి రాశాడు. ఆ విధంగా రక్షించబడిన వాళ్ళందరినీ కూడా 11వ వచనం నుంచి 22వ వచనం దాకా ఒక గుంపుగా, ఒక సహవాసంగా, ఒక సంఘంగా, ఒక ఇల్లుగా, ఒక కట్టడంగా ఆయన చేశాడు. యూదులని యూదేతరులు అనేటువంటి ఆ గోడ పగల కొట్టేశాడు, మధ్యన ఉండేటువంటి గోడ, ఆ వ్యత్యాసాన్ని ఆయన తొలగించేశాడు. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో ఇది మర్మం. ఈ ఆత్మీయ మర్మాన్ని దేవుడు నాకు బయలుపరిచి ఈ మర్మాన్ని అందించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. 7 నుంచి 13 దాకా అది మీరు ఎందుకు అర్థం చేసుకోగలుగుతారంటే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య మనందరికీ ఉన్నది కాబట్టి. 14 నుంచి 21వ వచనం దాకా 4 విషయాల గురించి ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్ముడు మనలో శక్తిని ఇవ్వాలని, 2వది యేసుక్రీస్తు ప్రభువారు మనలో వసించాలని, 3 తండ్రి దేవుడి యొక్క ప్రేమను మనము అనుభవించాలని, 4వది ఊహించిన దానికంటే గొప్ప కార్యాలని దేవుడి దగ్గర నుంచి మనం అనుభవించాలని. ఇది 3 అధ్యాయం. ఇది సిద్ధాంతం. ప్రార్థనతో మొదలుపెట్టాడు, ప్రార్థనతో ముగించాడు. ఇది ఆయన చేసినటువంటి పని. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3 ప్రార్థనలు ఉంటాయి. మొదటి అధ్యాయం 15 నుంచి 23 దాకా ఒక ప్రార్థన, 2వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం దాకా ఒక ప్రార్థన. ఇక చివరి ప్రార్థన 6వ అధ్యాయంలో 20 నుంచి చివరి దాకా ఉంటుంది. మొదటి 66 వచనాలు సిద్ధాంతం, చివరి 89 వచనాలు ఆయన మనకివ్వాలనుకునేటువంటి పరిచర్య లేకపోతే జీవిత విధానం. రైట్, అయిపోయింది. ఇప్పుడు 4వ అధ్యాయం మనం వద్దాం. 4వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, కాబట్టి ఎందుకు? కాబట్టి మీరు తండ్రి చేత ఏర్పరచబడ్డారు, కాబట్టి కుమారుడు మిమ్మల్ని రక్షించుకున్నాడు, కాబట్టి పరిశుద్ధాత్ముడు మీలో వసిస్తున్నాడు, కాబట్టి అన్నది మొదటి 66 వచనాలని పునాదిగా తీసుకొని కట్టుకుంటూ వచ్చేది. సిద్ధాంతం మీద మన జీవితం ఉండాలి, దేవుని వాక్యం అనే పునాది మీద మన జీవితం ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి ఈ మర్మాయుక్తమైనటువంటి సందేశం మీద మన యొక్క జీవితం మనకి ఉండాలి. సో ఇది మన జీవితం. కాబట్టి ఈ 4, 5, 6 అధ్యాయాల్లో 7 సార్లు నడత అనే మాట ఉపయోగించాడు. వాక్, క్రైస్తవ నడక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా 4 నడతల గురించి ఉంటాయి. మొదటిది 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా మనము ఐక్యతతో నడవాలి. ఐక్యతతో
4వ అధ్యాయం 17వ వచనం నుంచి 5వ అధ్యాయం 20వ వచనం దాకా పవిత్రత కలిగి నడవాలి, ఐక్యతతో నడవాలి, పవిత్రత కలిగి నడవాలి. ఇక 3వది 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం దాకా సఖ్యతతో నడవాలి, సఖ్యతతో నడవాలి. 6వ అధ్యాయం 10 నుంచి చివరి దాకా అప్పుడు జయం కలిగి జీవించగలుగుతాం, అప్పుడు విజయం కలిగి జీవించగలుగుతాం. యూనిటీ మొదటిది, ప్యూరిటీ రెండోది, హార్మనీ నాలుగోది, ఫైనల్గా విక్టరీ అనేది ఉంటుంది. వాచ్మెన్ నీ ఆయన రచనలు నాకు ఇష్టం లేదు, ఆయన సిద్ధాంతాన్ని నేను అంగీకరించను, స్పష్టంగా చెప్తాను. కానీ కోట్ చేస్తాను ఒకటి, ఏంటనంటే వాచ్మెన్ నీ అనేటువంటి ఆయన ఒక పుస్తకం రాశాడు, సిట్ వాక్ స్టాండ్ అనే పుస్తకం రాశాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక గురించి. మనం ఒకప్పుడు పాపంలో కూర్చొని ఉన్నాం, ఆ తర్వాత దేవుడు రక్షించిన తర్వాత దేవుని బిడ్డలుగా నడవటం మొదలుపెట్టాం. ఆ నడతలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు మనల్ని సాతాను ముందు నిలబెట్టాడు, ఆయన మీద విజయం సాధించాలని. సిట్ వాక్ స్టాండ్. ఆ విధంగా క్రైస్తవ జీవితంలో ఎదుగుదల గురించి ఆయన రావటం జరిగింది. 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనం దాకా 3 వర్తమానాలు నేను గత మీటింగ్స్లో చెప్పడం జరిగింది. దాంట్లో మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా, మనల్ని దేనికోసం పిలిచారో ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి, ఆ పిలుపుకు తగినట్లుగా మనకి సిద్ధపాటు అనేది ఉండాలి. ఎవరైనా మరి వంట చేస్తున్నాను హెల్ప్ చేయడానికి వస్తావా అంటే పట్టుచీర కట్టుకొని రారు. వస్తే కనుక వాళ్ళు వంట చేయడానికి రాలేదు, సొల్లేయడానికి వచ్చారని అర్థం అన్నమాట. చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు మైండ్లో చాలా ఈజీగా కూర్చుంటే, ఎందుకంటే మీకు కొంతమందికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి, అందుకని చాలా ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మనము ఏ పని కోసమైతే పిలువబడ్డామో దానికి తగినటువంటి సిద్ధపాటు మనకు ఉంటుంది, దానికి తగినటువంటి జీవితం మనకి ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఐక్యతతో జీవించడానికి దేవుడిని పిలుస్తున్నాడు. మరి నేనేం చేయాలండి? ఈ 4 ఉంటే కనుక నీకు ఐక్యతలో జీవించడానికి సాధ్యమవుతుంది అని చెప్పాడు. 1, వినయముతో ఉండటం నేర్చుకోవాలి, వాక్ హంబ్లీ. 2వది, సాత్వికముతో నడవటం నేర్చుకోవాలి, వాక్ జెంట్లీ. 3వది, దీర్ఘశాంతము కలిగి నడవటం నేర్చుకోవాలి, వాక్ విత్ లాంగ్ సఫరింగ్. ప్రేమతో ఒకరినొకడు సహించుచు, ఫార్బెరెన్స్. ఈ 4 మీ కుర్చీకున్నటువంటి 4 కాళ్ళు అంటే 4 కాళ్ళ మీద మీరు ఎలా కూర్చోగలిగారో, ఈ 4 కాళ్ళు ఉంటే ఆత్మ ఇచ్చేటువంటి ఐక్యతను సంఘములో మీరు కొనసాగించగలుగుతారు. ఈ 4 కాళ్ళు ఉంటాయి. మీకు వినయం లేదు, లేకపోతే సాత్వికము లేదు, లేకపోతే దీర్ఘశాంతము లేదు, లేకపోతే సహనము అనేది లేదు, అప్పుడు మీరు కొట్లాడతారు, అప్పుడు మీరు గొడవ పెట్టుకుంటారు, అప్పుడు మీరు పోటీతత్వానికి వెళ్తారు, కాంపిటీషన్లోకి వెళ్తారు, మీరేంటో చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఐక్యత దేవుడు మనకిచ్చింది కోల్పోతాం. సో ఇది ఆయన మొదటి 6 వచనాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ ఐక్యతను కాపాడండి అని అన్నాడు. ఎందుకని కాపాడమన్నాడంటే, అది కనిపెట్టింది మనం కాదు, సంపాదించింది మనం కాదు, సాధించింది మనం కాదు. సంపాదించి సాధించి మనకి ఐక్యతనిచ్చాడు, ఆ ఐక్యతలో మనల్ని పెట్టాడు త్రిత్వదేవుడు. ఎలాగో మనకి తండ్రి దేవుడు అన్నాడు, ఒకడే తండ్రి, కాబట్టి మనకి ఒకే కుటుంబం అన్నది, 1 ఫాదర్ 1 ఫ్యామిలీ. 2వది, మనకి ఒకే కుమారుడు, తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ ఒక్క కుమారుడు మనకి 3 ఇచ్చాడు. ఏమిచ్చాడండి? 3. ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు, ఒక బాప్తీసాన్ని ఇచ్చాడు, ఒకే నిరీక్షణలోకి పిలుపునిచ్చాడు. ఒక కుమారుడు మనకి 3 ఇచ్చాడు, ఒక తండ్రి, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. మనకి ఒకే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ ఒకే పరిశుద్ధాత్ముడు ఒకే సంఘము, ఒకే శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఈ 7 ఒకట్లను బట్టి మనం ఒకటి. మనము తండ్రి ఏర్పరచడం బట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, కుమారుడు రక్షించటం బట్టి మనం విశ్వాసులు అయ్యాం, పరిశుద్ధాత్ముడు మనల్ని సంఘములో అమర్చాడు కాబట్టి మనం సార్వత్రిక సంఘములో సభ్యులము అయ్యాం. ఇది విషయం. సో ఈ మొదటి 6 వచనాల్లో చెప్పిన తర్వాత 7వ వచనం నుంచి 10వ వచనం దాకా, 1 నుంచి 6 దాకా యూనిటీ
మనం ఒకటి అన్న దాన్ని బోధించి 7 నుంచి 10 దాకా భిన్నత్వం గురించి మాట్లాడుతున్నాడు. నాకు 2 చేతులు ఉన్నాయి, ఈ 2 చేతులు ఐక్యత కలిగినాయి కాబట్టి చప్పట కొడతాను, ఇది ఐక్యత. కానీ నాకు 2 ఎడం చేతులు లేవు, నాకు 2 కుడి చేతులు లేవు. ఒకవేళ నాకు 2 ఎడం చేతులు ఉంటే చప్పట్లు కొడతాం సాధ్యం కాదు. 2 ఎడం చేతులు ఉంటే నేను బైబిల్ పట్టుకోలేను, నేను 2 ఎడం చేతులు ఉంటే కనుక ఏ పని చేయలేను, నేను 2 కుడి చేతులు ఉంటే కూడా నేనేం చేయలేను, 2 ఎడం కాళ్ళు ఉంటే నుంచోలేను, 2 కుడి కాళ్ళు ఉంటే నేను నుంచోలేను. దేవుడు నాకు భిన్నత్వాన్ని ఇచ్చాడు నా బాడీలో. నాకు ఒక ఎడం కాలు ఒక కుడి కాలు ఉన్నది, ఈ 2 ఐక్యత, కానీ ఈ 2 భిన్నంగా ఉంటాయి. అదేవిధంగా సంఘములో మనందరం ఒకటిగా ఉండటానికి పిలిచాడు, కానీ మనం ఒకేలాగా ఉండం. మనల్ని ఒకటిగా ఉండటానికి పిలిచాడు, మనం ఒకలాగా ఉండం. అందుకనే మనలో భిన్నత్వం అనేది ఉంటుంది. భిన్నత్వం ఉన్నది కాబట్టి ఐక్యత సాధ్యం. భిన్నత్వం లేకపోతే ఐక్యత ఉండదు, యూనిఫామిటీ ఉంటుంది. యూనిఫామ్ వేసుకొని పిల్లలు వెళ్తారు, అందరూ ఒకే విధమైన డ్రెస్ వేసుకుంటారు. కాబట్టి మనము ఐక్యత కలిగి భిన్నత్వం ఉన్నవాళ్ళం కాబట్టి మనకి వేరు తలాంతులు ఉంటాయి, వేరు వరాలు ఉంటాయి, వేరు అభిరుచులు ఉంటాయి, వేరు పరిచర్యలు ఉంటాయి, వేరు పిలుపులు ఉంటాయి, కానీ ఒక సంఘం కింద మనం ఉంటాం. ఇది 7వ వచనం నుంచి 10వ వచనం దాకా ఏకత్వము, భిన్నత్వం. 11వ వచనం నుంచి 13వ వచనం దాకా దేవుడు ఈ సంఘము ఐక్యతలో, భిన్నత్వంలో, స్థిరత్వంలోకి రావాలని, స్థిరత్వము పరిపక్వతలోకి రావాలని దేవుడు తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. ఆ ఆఫీసెస్ దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఈ ఆఫీసెస్ ఏం చేస్తాయి అని అంటే, ఒకటి సంఘాన్ని స్థాపించటానికి, సంఘాన్ని స్థిరపరచడానికి. సంఘాన్ని స్థాపించడానికి 2 రకాలైన ఆఫీసులు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి అపోస్తులు, పంపబడ్డవాళ్ళు. రెండోది సువార్థికులు, వాళ్ళు వెళ్ళి సువార్త బోధించేటువంటి వాళ్ళు. ఇది స్థాపించటానికి. రెండోది స్థిరపరచటానికి, ప్రవక్తలు దేవుని మాటను అందించటానికి, బోధకులు, పాస్టర్స్, టీచర్స్, కాపర్లు, వీళ్ళు సంఘాన్ని వాక్యములో ఎదిగించి వాళ్ళని సంఘాన్ని భద్రపరచడానికి, ఇది పరిపక్వతలోకి తీసుకురావడానికి. మొదటిది యూనిటీ, రెండోది డైవర్సిటీ, మూడోది మెచ్యూరిటీ, 4వది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే 14వ వచనం నుంచి 16వ వచనం దాకా చంటి పిల్లలలాగా అటు ఇటు కొట్టుకొని వెళ్ళిపోకుండా ఉండటానికి. తప్పుడు బోధలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరకాటంలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటి మధ్యన మనము స్థిరంగా ఉండటానికి స్టెబిలిటీ. కాబట్టి 4వ అధ్యాయం 1 నుంచి 16 దాకా గుర్తుపెట్టుకోవాలనుకుంటే 4 మాటలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. యూనిటీ ఐక్యత, డైవర్సిటీ భిన్నత్వం, మెచ్యూరిటీ పరిపక్వత, స్టెబిలిటీ స్థిరత్వం. ఈ 4 16 వచనాల్లో కనబడతాయి. ఇది సార్వత్రిక సంఘములో ఉండాలి. ఆ సంఘ సభ్యులు అనుకునేటువంటి ప్రతి ఒక్కరిలో ఉండాలి. నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తివైతే, ప్రభువు నీలో ఆత్మకార్యము జరిగించినటువంటి వ్యక్తివైతే, ఇవి నీలో ఖచ్చితంగా ఉండాలి. ఇది నువ్వు గుర్తించాలి, ఇది నీ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సో ఇది గతంలో నేను చెప్పినటువంటి విషయాలు. దీనికే నాకు 20 మినిట్స్ దాకా అయిపోయింది పరిచయం. ఇది మొదటిది కాబట్టి అలా అవుద్ది, మళ్ళీ రిపీట్ చేయకపోవచ్చు ఇంతగా. ఇప్పుడు మనం కొన్ని వచనాలే ధ్యానం చేద్దాం, పెద్ద ఎక్కువ సెక్షన్ తీసుకోలేదు. 17వ వచనం నుంచి 24వ వచనం దాకా ఈ సాయంత్రం, ఈ మధ్యాహ్నం మనం ధ్యానం చేద్దాము అని నేను అనుకుంటున్నాను. అయితే పౌలు భక్తుడు ఇప్పుడు యూనిటీలోంచి ఆయన ప్యూరిటీలోకి వెళ్తున్నాడు. యూనిటీ ఉండాల్సింది సంఘములో, ప్యూరిటీ ఉండాల్సింది వ్యక్తిలో, హార్మనీ ఉండాల్సింది సంబంధంలో. యూనిటీ ఉండాల్సింది సంఘములో, ప్యూరిటీ ఉండాల్సింది వ్యక్తిలో, హార్మనీ ఉండాల్సింది మనకున్నటువంటి సంబంధాల్లో, భార్యాభర్తల సంబంధం, లేదా తల్లిదండ్రులు పిల్లలకి మధ్యన ఉన్నటువంటి సంబంధం, లేదా గురు శిష్యుల మధ్యన సంబంధం, యజమానులు సేవకుల మధ్యన ఉండేటువంటి సంబంధం. సంబంధాల్లో హార్మనీ అది ఉండాలి. వ్యక్తిగత జీవితంలో ఎవ్రీబడి హ్యాస్ టు బీ ప్యూర్. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యూర్గా ఉండాలి, అది ప్యూరిటీ. ఇక అప్పుడు అది యూనిటీ అనేది సాధ్యమవుతుంది. చూడండి,
ఇక్కడ పౌలు భక్తుడు రాసేటువంటి ఈ పత్రిక చాలా లాజికల్గా రాసుకుంటూ వచ్చాడు. అంటే తాత్వికమైనటువంటి పద్ధతిలో మెట్టు తర్వాత మెట్టు రాసుకుంటూ వచ్చాడు ఆయన చాలా స్పష్టంగా. అందుకనే ఈ సెక్షన్ మొదలైనప్పుడల్లా ఈ పదం కనబడుతుంది. ఏంటది? 17 వచనం మొదటి మాట ఏముంది? కాబట్టి మీరు ఐక్యతతో ఉండటానికి పిలువబడ్డారు. కాబట్టి మీకు ఇవి ఉండాలి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నువ్వు నేను కలిసి పనిచేయాలి, కాబట్టి నువ్వు ఇలాంటివి ఉండాలి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి చిన్నప్పుడు ఒక ఆట ఆడేవాళ్ళు. ఆ ఆట మరి ఇప్పుడు ఆడుతున్నారు, ఇప్పుడు అలాంటి ఆటలు లేదండి. గోన్ సంచి ఆట అంటారు. మరి ఎంతమంది విన్నారు లేదు నాకు తెలియదు. గోన్ సంచి ఆట ఎప్పుడైనా విన్నారు లేదు నాకు తెలియదు. గోన్ సంచితో ఆడతారు. ఏంటి ఆ గోన్ సంచ అని అంటే, ఇద్దరిని పిలుస్తారు టీం. ఆ ఇద్దరు వాళ్ళకున్నటువంటి ఒక కాలు అంటే నా లెఫ్ట్ లెగ్, అవతల వ్యక్తి యొక్క రైట్ లెగ్, రెండు వాటిని కట్టేసి ఆ కట్టేసిన కాలు గోన్ సంచిలో పెడతారు. మా ఇద్దరు కాళ్ళు కట్టేశారు, ఒక కాళ్ళు, ఆ రెండు కాళ్ళు గోన్ సంచిలో పెడతారు. ఖాళీగా ఉన్న కాలు గోన్ సంచి బయట ఉంటుంది. సో నాది ఒక కాలు గోన్ సంచి బయట ఉంది, నా పార్ట్నర్ది కాలు ఒకటి గోన్ సంచి బయట ఉంది. మీ ఇద్దరం ఏం చేయాలంటే గోన్ సంచి ఓ పక్కన నేను పట్టుకోవాలి, ఓ పక్కన నా పార్ట్నర్ పట్టుకోవాలి. మాకు ఎన్ని కాళ్ళు ఉంటాయి ఇప్పుడు? 3 కాళ్ళు. 4 అన్నారు చూసా, అదే పొరపాటు. ఎన్ని కాళ్ళు? 3 కాళ్ళు. 4 కాళ్ళలాగా పరిగెట్టావా రక్తం వచ్చేస్తుంది. అర్థమైంది? ఎందుకంటే 2 కాళ్ళు కలిపి కట్టేశారు. అర్థమైందా? ఇప్పుడు మేము 3 కాళ్ళుతో పరిగెడుతున్నాం అన్నమాట. కాబట్టి మేము 2 కాళ్ళు కలిపేస్తాం, నా కాలు ఆ కాలు, మధ్యలో కాలు ఇంకోటి వేస్తాం. యాక్చువల్గా చెప్పాలంటే మీకు 2 కాళ్ళే. ఎందుకంటే నా సింగిల్ కాలు ఆ పక్కన ఉన్నటువంటి సింగిల్ కాలు ఒకేసారి పడతాయి. నా రెండో కాలు ఆ వ్యక్తి రెండో కాలు ఒకేసారి ఆగుతాయి. కలిసి పరిగెడతాం. అర్థమైందా? మేము గెలవాలి అని అంటే మా ఇద్దరం ఒకే టైప్ అయి ఉండాలి. మాలో ఒకరికి ఒకటి ఉండి ఇంకొకళ్ళు ఉంటే గెలవటం వదిలేయండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుద్ది. అయితే మేము బొక్కబార్లుగా పడతాం, అంతే కదండి? మీకు అర్థమైందిగా? బొక్కబార్లుగా పడతాం. లేకపోతే రక్తం కూడా వచ్చేస్తుంది. తాడు పెట్టి కట్టేశారు కదా, కాలు ఎక్కడో చాట గీసుకొని రక్తపాతం అని అవుతుంది, కిందైనా పడతాం. కానీ గెలవాలి అని అంటే కనుక మా ఇద్దరికి ఒకటే ఉండాలి. క్రీస్తు సంఘములో మనము ఐక్యతలో ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు పవిత్రులై ఉండాలి. ఆ పవిత్రత లేకపోతే సంఘములో ఐక్యత ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు ఇద్దరు చీడ పురుగులు ఉంటారు. మిగిలిన వాళ్ళు పవిత్రులైనప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే, మన శరీరం ఏం చేస్తుందో వాళ్ళు కూడా అదే చేస్తారు. ఎలా అంటే, నాకు ఈ కాలుకు ముళ్ళు గుచ్చుకోండి, ఈ కాలుకు ముళ్ళు గుచ్చుకోగానే మెసేజ్ బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ అర్థమైపోద్ది, వెంటనే అనలైజ్ చేస్తుంది. ఓకే, మనోడి రైట్ లెగ్కి ముళ్ళు గుచ్చుకుంది. అప్పుడు వెంటనే లెఫ్ట్ లెగ్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. బాబు, నువ్వు వెయిట్ ఎక్కువ మొయ్యాలయా, నువ్వు పక్కనోడి మీద ఏం పోటీ పెట్టుకోవద్దు, వాడికి ముళ్ళు గుచ్చుకుంది, వాడు మొయ్యడు, నువ్వే మొత్తం మొయ్యాలి. నా బాడీ మొత్తానికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మీరు కొంచెం లెఫ్ట్కి టిల్ట్ అవ్వాలి అనేసి. నా హ్యాండ్స్కి కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, ఏమనంటే నువ్వు వెయిట్ అంతా కూడా రైట్ సైడ్కి షిఫ్ట్ అయ్యేటట్లు చేయాలి అనేసి. ఈ విధంగా టోటల్ బాడీకి ఇక్కడి నుంచి కంట్రోల్ వస్తే ముళ్ళు గుచ్చుకున్న కాలుకి వెయిట్ ఎక్కువ లేకుండా చేస్తారు. ఇది మన బాడీ చేసే పని. అబ్బో పెద్ద గొప్పగా చెప్తున్నాడు ఆయన అనుకోకర్లా, ఊరినే జరుగుద్ది అని చెప్తున్నా. మన సంఘములో అలా జరగాలి. ఆ విధంగా జరిగితే ఆ ఐక్యతను కాపాడేవాళ్ళం అవుతాం. దెబ్బ తగిలినటువంటి ఆ భాగం త్వరగా బాగుపడటానికి దోహదపడుతూ ఉంటుంది. సో పౌలు భక్తుడు యూనిటీ ప్యూరిటీ మాట్లాడినప్పుడు మనము ఈ విధంగా అనుకోకూడదు. జాగ్రత్త వినండి. ముందు యూనిటీ ఉండాలి, తర్వాత ప్యూరిటీ వస్తుంది, ఆ తర్వాత హార్మనీ వస్తుంది, ఆ తర్వాత సాతాను ముందు నిలబడతాం అనుకోకూడదు.
మనకి ముందు చేతులు వస్తాయి, తర్వాత కాళ్ళు వస్తాయి. ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు ఒకేసారి వస్తాయి, అవి ఒకేసారి ఎదుగుతాయి. ఎవడికి కూడా ముందు లెఫ్ట్ లెగ్ పొరిగాయి, ఆ తర్వాత రైట్ లెగ్ పొడుగవదు. అర్థమైంది కదండి? కాబట్టి ఈ మూడు అంటే యూనిటీ, ప్యూరిటీ, హార్మనీ ఎదిగితే ఒక్కసారి ఎదిగితే, పోతే ఒక్కసారి పోతాయి. అవి ఎలాంటి అంటే ఒకటి పోతే మిగిలిన రెండు కూడా పోయినట్లే, ఒకటి పోతే మిగిలిన కూడా పోయినట్లే. ఒకటి లేదంటే మిగిలిన నిరుపయోగమే. హార్మనీ లేకపోతే భార్యాభర్తల మధ్యన ప్యూరిటీ లేనట్లే, యూనిటీ కోల్పోయినట్లే. ప్యూరిటీ లేకపోతే భార్యాభర్తల మధ్యన హార్మనీ ఎక్కడి నుంచి వస్తుంది? హార్మనీ లేకపోతే యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ మూడు కలిసి ఉంటాయి, పోతే కలిసిపోతాయి. సరే చూద్దాం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. పౌలు భక్తుడు పత్రిక అపోస్తలుడిగా మొదలుపెట్టాడు. పత్రిక అపోస్తలుడిగా మొదలుపెట్టాడు. పోస్ట్ మ్యాన్, నేను కేవలం పోస్ట్ మ్యాన్ని. నేను ఇచ్చేటువంటి ఈ సందేశం నా బుర్రలోంచి వచ్చింది కాదు, నా అనుభవంలోంచి వచ్చింది కాదు, నా తెలివితేటల నుంచి వచ్చింది కాదు. అది మిస్టరీ, దేవుడు నాకు ఇచ్చాడు, నేను ఇచ్చాను. నేను ఒక పోస్ట్ మ్యాన్. ఇది మొదలుపెట్టిన పద్ధతి. 4వ అధ్యాయం మొదల్లోకి వచ్చేప్పటికీ నేను ఒక ప్రిజనర్, నేను క్రీస్తుకి ఖైదీని, క్రీస్తుని బట్టి ఖైదీని అవ్వడానికి ఇష్టపడ్డాను, సత్యాన్ని కాపాడటానికి. ఖైదీని అవ్వడానికి ఇష్టపడ్డాను, సత్యాన్ని బోధించడానికి. కాబట్టి మీరు ఐక్యత కలిగి ఉండండి. అది ఖైదీగా ఉండి ఆయన మాట్లాడతాం. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంబాసిడర్గా మాట్లాడుతున్నాడు, రాయబారిగా. మొదట పోస్ట్ మ్యాన్గా మాట్లాడాడు, తర్వాత ప్రిజనర్, చెరలో ఉన్న వ్యక్తిగా మాట్లాడాడు. ఇప్పుడు ఒక అంబాసిడర్గా మాట్లాడుతున్నాడు. మనం పవిత్రంగా ఉండాలి. అంబాసిడర్, నేను క్రీస్తు రాయబారిని అనేటువంటి మాట చెప్తున్నాడు. అంబాసిడర్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, యూనిటీ ఉన్నప్పుడు హెడ్ నుంచి ప్రతి బాడీ కూడా ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, బాడీలో ఒక్క భాగం హెడ్కి ఇన్స్ట్రక్షన్ తీసుకోకపోతే బాడీ మొత్తానికి నష్టం వస్తుంది. ఎలాగో చెప్తాను. నా మీద షాలేం గారికి కోపం వచ్చింది అనుకుందాం. ఆయన కోపం వచ్చి ఆయన చేతిలో ఉన్న ఫోన్ ఇసిరేశాడు అనుకుందాం. ఫోన్ నా దగ్గరకు వచ్చేస్తుంది అనుకుందాం. చూసేది ఏది? కళ్ళు. ఆ కళ్ళు చూసిన దాన్ని అర్థం చేసుకునేది ఏంటి? బుర్ర. ఫోన్ నీ మీదకి వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ ఫోన్ రావడానికి 0.62 సెకండ్లు పడుతుంది. ఇది నీ బుర్ర అనలైజ్ చేసింది. వెంటనే నీ రైట్ హ్యాండ్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఏమన్నా తెలుసా? నువ్వు చెయ్యి ఇక్కడ తీసుకొచ్చి ఆపు అని. నేను ఆపను అని చెయ్యి ఆగి అన్నది. పగిలేదేంటి? చెప్పండి నాకు. పగిలేదేంటి? పగిలేదేంటి కరెక్ట్గా చెప్పాలి, మీ నోటితో చెప్పాలి. మొహం. మీకు అర్థమైంది కదండి? నా హెడ్ చెప్పింది చెయ్యి అడ్డు పెట్టు అని చెప్పింది, నువ్వు అడ్డుండు అని. నేను ఉండను అని చెప్పింది చెయ్య. పగిలింది నా మొహం. అప్పుడు నా బాడీ అంతటికి వచ్చేదేంటి? నొప్పి. అర్థమైంది కదండి? సంఘములో ఏ ఒక్కరు అపవిత్రంగా ఉన్నా, సంఘములో ఏ ఒక్కరు దేవునికి లోబడకపోయినా సంఘమంతటికి నొప్పే. సంఘమంతటికి నొప్పే. ఈ చెయ్యి సిగరెట్ ఏం తాగట్లా, ఈ చెయ్యి మందేం కొట్టట్లా, ఈ చెయ్యి బ్లూ ఫిల్మ్లేమి నొక్కట్లా, కానీ చెయ్యమన్న పని చేయలా, అందుకు మొహం పగిలింది. మీకు అర్థమైందా? చెయ్యమన్న పని చేయలా, అందుకు మొహం పగిలింది. నేను పాపం గురించి మాట్లాడుతున్నా, బాధ్యత గురించి మాట్లాడుతున్నా. ఒక మెట్టు పైకి వచ్చా. మీరు పెద్దోళ్ళు కదా, అనుభవజ్ఞులు కదా, అందుకే ఒక మెట్టు పైకి వచ్చా. ఎంతకాలం సిగరెట్లు మందు గురించి మాట్లాడతాం? ఓ స్థాయి పైకి వస్తే బాగుంటుంది కదా. అవి వదిలేండి. బాధ్యత గురించి మాట్లాడుతున్నాను. రెస్పాన్సిబుల్ లేకపోవటమే పాపం. నువ్వు చెయ్యాల్సింది చెయ్యకపోవటమే పాపం. కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, వాక్ ఇన్ ప్యూరిటీ. పవిత్రంగా మనము జీవించాలి. పిలుపుకి తగ్గ జీవితం మనకు ఉండాలి. రైట్ హ్యాండ్కి ఒక పిలుపు ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్కి ఒక పిలుపు ఉంటుంది. ఆ పిలుపుకి తగ్గ జీవితం.
రైట్ హ్యాండ్ చేసే పనులు కొన్ని ఉంటాయి, లెఫ్ట్ హ్యాండ్ చేసే పనులు కొన్ని ఉంటాయి. ఫుట్బాల్ వాడేవాడైతే రైట్ లెగ్ చేసే పనులు కొన్ని ఉంటాయి, లెఫ్ట్ లెగ్ చేసే వాళ్ళు పనులు కొన్ని ఉంటాయి. వాటికి రెస్పాన్సిబిలిటీస్ వేరు. అదేవిధంగా మనం వ్యక్తిగతంగా వి ఆల్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. మన బాడీలో పని పాట లేకుండా ఏమన్నదంటే దాన్ని క్యాన్సర్ అంటారు. పని పాట లేకుండా, బాబు నువ్వు కూర్చో, నువ్వు ఎందుకు వచ్చి నుంచున్నావో తెలియదు నాకు, ఏమన్నా కావాలంటే తీసుకొని వెళ్ళిపో, పర్లేదు చచ్చిపోరాడు, థ్యాంక్ యూ. రైట్, ఎంత సీరియస్ పాఠం చెప్తా ఉంటే టీ తాగాలనిపిస్తుందండి మీకు. అది నువ్వు ఇక్కడ నుంచున్నావు అనుకో, ఆ టీ మొత్తం నీ మీద పోసేస్తావు. అది పరిస్థితి. అంత సీరియస్గా నేను చెప్తుంటే ఏం చెప్పాలి సార్ మిమ్మల్ని, అసలు ఏమనాలి మిమ్మల్ని? అది దేవుడు ఒక బాధ్యత మనకిచ్చినప్పుడు, బాధ్యత ఎరగకుండా ఉండటం పాపం, ఎరిగినటువంటి బాధ్యతను చేయకుండా ఉండటం మరో పాపం. మీరు ఏ పాపం చేస్తున్నారో నాకు తెలియదు సార్, నాకేం చేయాలో నాకు తెలియదు అని అంటే అసలు లోన్ ఎందుకున్నావు నువ్వు? లోన్ ఎందుకున్నావు? క్రికెట్ భాషలో మాట్లాడదాం. గ్రౌండ్లోకి ఎంతమంది వెళ్తారు? 11 మంది. 11 మంది గ్రౌండ్లోకి వెళ్ళి ఒకడు ఇలా తిరుగుతున్నాడు అనుక, ఎందుకు ఇలా తిరుగుతున్నావు అంటే ఏమో నాకేం చేయాలో తెలియదు అంటే అనేమంటారు, బెడ్ అవుట్ అంటారు. బయటికి వెళ్ళు. నువ్వు ఎందుకున్నావో తెలియనప్పుడు బయటికి వెళ్ళరా నువ్వు బయటికి వెళ్ళు. యూ మస్ట్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ తెలియదు అనుకో, క్యాప్టెన్ అడుగుతావు, ఎక్కడ ఉండమంటావు నన్ను, ఏం చేయమంటావు నన్ను అని. ప్రభువుని అడుగు, ప్రభా నన్ను నీ బాడీలో పెట్టుకున్నావు కదా, ఏం చేయమంటావు నన్ను? ఒకవేళ నాకు ఏ పని లేదనుకో, నేను క్యాన్సర్ అనమాట, నేను బొబ్బ అనమాట. బొబ్బ అంటే తెలుసు కదా, నీళ్లు పడితే వచ్చే బొబ్బ ఉంటుంది. లేదా కురుపు అనమాట నేను, అర్థమైంది మీకు? కురుపు అంటే ఏంటో చెగ్గట అనమాట, అర్థమైంది మీకు? గజ్జి కురుపా నువ్వు? మీకు అలా చెప్తే కొంచెం బాగా ఎక్కుద్దని చెప్తున్నా. నేను గజ్జి కురుపు కాదు సార్, లేదు నేను శరీరంలో భాగం అంటే నీకంటూ ఓ బాధ్యత ఉండాలి, నీకంటూ ఓ బాధ్యత. అందుకని పౌలు భక్తుడు బాడీ లాంగ్వేజ్ను ఉపయోగించాడు. శరీరము అనేటువంటి భాషను ఉపయోగించి శరీరం అంతా శుభ్రంగా ఉండాలి అని అంటారు. కొంతమంది పనికిమాలిన వాళ్ళు మొహం ఒకటే కడుక్కుంటారు. మొహం బాగా కడుక్కొని ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని వచ్చి కూర్చున్నారు అనుకోండి, పక్కన కంపు కొడతా ఉంటారు. ఏ అనంటే మిగిలిన బాడీ కడుక్కోవాలా, అర్థమైంది కదండి? మనం అలా ఉండకూడదు. మనం క్రీస్తు శరీరం కాబట్టి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కడుక్కున్న వాళ్ళై ఉండాలి, శుభ్రంగా ఉండాలి మనం. దాట్ ఈజ్ వాట్ ద కాల్ ఈజ్. అయితే పౌలు భక్తుడు ఏమన్నాడంటే, కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు, ఈ మాట ఉపయోగించినప్పుడు పౌలు భక్తుడు ఒక థర్డ్ గ్రూప్ని తీసుకొస్తున్నాడు. ఏంటి ఆ థర్డ్ గ్రూప్ అంటే, జాగ్రత్తగానండి, 3వ అధ్యాయం దాకా 2 గ్రూపులు ఉన్నాయి. ఏంటి సార్ 2 గ్రూపులు అంటే? యూదులు, అన్యులు, 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 2 గ్రూపుల మధ్యన ఒక గోడ ఉండేది. యేసు ప్రభు వచ్చి గోడ పీకేశాడు. ఇప్పుడు ఒక గ్రూప్ అవ్వాలి కదా అంటే, లేదు 3 గ్రూపులు అయినాయి అన్నాడు. ఇది ఎక్కడ తలనొప్పిరా? అయినాయి, చెప్తాను. గోడ తీసేసినప్పుడు ఒక గ్రూప్ అయింది, ఉన్నప్పుడు 2 ఉన్నాయి కదా, ఆ 2 అలాగే ఉన్నాయి. గోడ తీనప్పుడు 2 గుంపులు ఉన్నాయి కదా, ఏంటి గుంపులు అయ్యి? యూదులు, అన్యులు. అయితే వాళ్ళలో యూదుల్లో కొంతమంది, అన్యుల్లో కొంతమంది గోడ లేని ఒక గుంపు అయ్యారు, వాళ్ళనే క్రైస్తవులు అంటారు. ఇప్పుడు ఎన్నయ్యారు మొత్తం? యూదులు, అన్యులు, క్రైస్తవులు. ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నది ఎక్కువగా అన్యులు. అందుకని ఏమని రాస్తున్నాడంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఒకవేళ 2 గుంపులు ఉంటే అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దంటే ఎలా నడవాలా? యూదులు నడుచుకున్నట్లు నడవాలా. కానీ ఆయన అదిగా చెప్తుంది, క్రైస్తవుల్లాగా ఉండాలి. మీకు అర్థమైందా? కాబట్టి దేవుడు ఈరోజు మనకి బోధిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, మీరు నా బిడ్డలు, మీరు నా శరీరంలో భాగం, మీరు నాకు చెందిన వాళ్ళు, మీరు నేను కొన్నవాళ్ళు, మీరు నా బిడ్డలు, నేను చెప్పినట్లు మీరు జీవించాలి. ప్రభా ఆడు ఎలా చెప్పాడు నాకు అనవసరం, వీళ్ళు ఇలా జీవిస్తాను నాకు అనవసరం, నేను ఎలా చెప్తే అలా జీవించాలి. అది చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. అయితే ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కాబట్టి పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే, నేను అంబాసిడర్గా ఈ మాట చెప్తూ ఉన్నాడు. బిలీవర్స్
అన్బిలీవర్స్ లాగా జీవించకూడదు. నేను చెప్పేటువంటి ఈ ప్రసంగాలు మీకు కొంచెం హర్ట్ అవుతాయి, కఠినంగా ఉంటాయి, కానీ ఇది వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మేము వివరిస్తున్నాను అంతే. దీంట్లో నేను బల్ల గుద్ది పళ్ళు కొరికేసి అరిసేది ఏమీ లేదు, ఇక్కడ ఉన్నది ఉన్నట్లే చెప్తున్నాను అంతే. అది మీకు హార్టింగ్ ఉంటుంది. అయితే మీలో కొంతమంది మీకు జోలపాడినట్లు అనిపించి నిద్రపోతారు, అర్థమైందా? మీరు ఖచ్చితంగా నరకంకి వెళ్ళే బ్యాచ్ అని అర్థం, డౌట్ లేదు. మీలో కొంతమంది కోపం వచ్చి నన్ను సీరియస్ చూడొచ్చు, దాన్ని నేనేం చేయలేను. నేను మీకు సిమ్టమ్స్ చెప్తున్నాను, సిమ్టమ్స్ అది విషయం. ఏమండి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇలాగ ఉంటుంది సిమ్టమ్ అని అంటారు. చిన్నప్పుడు మాకు కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడానికి ముందు ఇక్కడ ఒక ఇంజెక్షన్ ఇచ్చి దాని చుట్టూ గీత పెడతారు, గీత పెట్టి ఒక గంట సేపు కూర్చోమంటారు. ఎందుకనంటే ఆ ఇంజెక్షన్ పొడిచిన చోట ఆ చుట్టూ ఏమన్నా బొబ్బ కనబడింది అనుకో నేను వేసుకోకూడదని అర్థం, బొబ్బ కనబడలేదనుకో ఇంజెక్షన్ వేసుకోవచ్చు అని అర్థం అనమాట. దాన్ని టెస్టింగ్ అంటారు, టెస్టింగ్. అదేవిధంగా నేను చెప్తున్నాను ఇక్కడ, నేను ఇప్పుడు చెప్పేటువంటి ఈ మాటలు పెద్ద ఎక్కువగా గొప్ప ప్రసంగం చేసేది ఏం లేదు. ఇక్కడున్న దాన్ని నేను వివరిస్తాను. వివరించినప్పుడు అది మీలో ఇమీడియట్గా స్పందన కలిగించాలి. ఎలాగా? ఇది నాలో ఉందా, ఇలాంటి పరిస్థితి నాలో ఉందా, వెంటనే దాన్ని సర్దుబాటు చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. పౌలు భక్తుడు ఇక్కడ ఉపయోగించేది ఎలా ఉంటుందనంటే, మీరు అన్యజనుల్లాగా ఉండొద్దు, యూదుల్లాగా ఉండొద్దు, మీరు దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నప్పుడు ఎందుకన్నాడు ఆ మాట? ఆల్రెడీ కాబట్టి అనే మాట ఉపయోగించాడు కదా, దానికి ముందు అన్నీ వచ్చేస్తాయి. మిమ్మల్ని యేసు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చుకొన్నారు. యేసు ప్రభు వారు తాను నిన్ను నీతిమంతుడిగా తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఈ నీతిమంతుడిగా తీర్పు తీర్చిన తర్వాత ఏం జరుగుద్ది? గొంగళు పురుగులాగున్నటువంటి నువ్వు సీతాకొచ్చులకయ్యావు. కాబట్టి గొంగళు పురుగుగా ఉన్నప్పుడు అదే క్రోమోజోమ్స్ ఉన్నటువంటి ఆ జంతువు పసర తింటుంది, చెట్లు తింటుంది, రైతుకి తలకాయ నొప్పై కూర్చుంటుంది. అదే గొంగళు పురుగు. అదే గొంగళు పురుగులోంచి వచ్చినటువంటి సీతాకోక చిలుక రైతుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది, చేనుకి నష్టం ఏమీ కలిగించదు, పసర జోలికి వెళ్ళదు. ఇది ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము. ఇది ట్రాన్స్ఫర్మేషన్. మీరు రూపాంతరం చెందినటువంటి వాళ్ళు కాబట్టి నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యావు. కాబట్టి నీ జీవితం ఇలా ఉండాలి. మీకు వచ్చిన మాట చెప్తాను. దేవుడు గొంగళు పురుగుని సీతాకోచిలుగ్గా చేసినట్లు అవిశ్వాసిని నేను విశ్వాసిగా, పనికి మాలిన నిన్ను ఒక సెయింట్గా చేస్తాడని. అయితే సెయింట్గా అయిన తర్వాత జాగ్రత్త వినండి, ఇది సెయింట్గా అయిన తర్వాత, పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను ముద్ర వేసిన తర్వాత, నా కుమారుడివి నా కుమార్తెవి అని దేవుడు నిన్ను పిలిచాక, దేవుని బిడ్డగా జీవించడం అనేది, జాగ్రత్తగా వినండి, దేవుని బిడ్డగా జీవించడం అనేది ఆటోమేటిక్గా జరగదు. నేర్చుకోవాలి. ఎలా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీలో చాలామందికి పెళ్ళయింది, కొంతమంది భార్యాభర్తలు ఇక్కడ కూర్చున్నారు. భార్యాభర్తలుగా పెళ్ళైనటువంటి మీకు ఓ సంవత్సరంకో 2 సంవత్సరానికో ఓ బాబునిచ్చాడు దేవుడు. బాబుని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అయితే ఆ బాబుని పెంచింది ఎవరో చెప్పండి? ఎవరో? మీరే. దేవుడు అనవసరం అనొద్దు. మీరు పెంచారు దేవుణ్ణి, ఆ బాబుని దేవుళ్ళో పెంచారా దెయ్యంలో పెంచారా అది నాకు తెలియదు. పెంచింది అయితే మీరు. దేవునికి ఉపయోగపడేటట్లు పెంచారా లేకపోతే పనికిమాలినోళ్ళ పెంచారా అది మీ ఇష్టం. పెంచింది మాత్రం మీరు. దేవుడు బహుమానంగా ఇచ్చాడు, స్వాస్థ్యంగా మీకు ఇచ్చాడు ఆయన స్వాస్థ్యంగా, కానీ పెంచింది మీరు. అదేవిధంగా దేవుడు ఈ స్థాయిని మనకి బహుమానంగా ఇచ్చాడు. విశ్వాసి, దేవుని బిడ్డ, నీతిమంతుడు, నా దత్తత కుమారుడు కుమార్తె అని దేవుడు నీకు ఆ స్థాయిని బహుమానంగా ఇచ్చాడు. అయితే ఆ స్థాయిలో దేవుడు ఆశించిన విధంగా పెరగటం అది మన బాధ్యత. అందుకని ఈ బోధ ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన
తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి, నేనంటలేదు, ఇది బైబిల్లో ఉంది, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఈ తెలుగు బైబిల్ కాదనట్లా. నేను బాబ్ గ్రో వ్యాఖ్యాన సాహితీ దాంట్లో ఈ భాగం ఎలా ఉందో చదువుతాను, ఎంత సునాయాసంగా ఉంటుందో చూడండి. వారు తమ వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తున్నారు. వారి మనస్సు చీకటమయం, వారి హృదయాలు బండబారిపోవటం చేత వారిలో కలిగిన అజ్ఞానం కారణంగా దేవుని జీవం నుంచి పరాయి వారుగా వేరై ఉన్నారు. సిగ్గుమాలిన వారే అత్యాశతో అన్ని విధాల కల్ముషాలను చేయడానికి కామ వికారాలకు తమను తాము ఇచ్చి వేసుకొని ఉన్నారు. అయితే 4వ అధ్యాయం 17 నుంచి 19 దాకా ఏముండకూడదో రాస్తున్నాడు. 20 నుంచి 24 దాకా ఏముండాలో రాస్తున్నాడు. 17 నుంచి 19 దాకా ఏముండకూడదో రాస్తున్నాడు. 20 నుంచి 24 దాకా ఏముండాలో రాస్తున్నాడు. ఏముండకూడదో ఇక్కడ రాస్తున్నాడు. ఏముండకూడదనంట, వారైతే అంధకారమైన మనస్సు గలవారై, డార్కెండ్ అండర్స్టాండింగ్, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అవగాహన చీకటమయం. ఎవరో అన్యులు, అది ఉండకూడదు. రెండోది అంటే ఏముంటుంది సార్ అని అంటే, వాళ్ళ హృదయం అంధకారం అయినప్పుడు ఏం జరుగుద్ది? అంధకార హృదయానికి ఏం చెప్పినా ఉపయోగం లేదు, ఏం చేసినా ఉపయోగం లేదు, ఎంత వాళ్ళకి వివరించినా ఉపయోగం లేదు. సరిగ్గా పైగానేమో ప్రతిసారి ఒక డైలాగ్ వేస్తాడు, నువ్వు నరకానికి వెళ్తున్నావని. నేను నరకానికి వెళ్తున్నానో లేదో తెలియదు, కానీ వీడు అనే మాటలకైతే నాకు ఇప్పుడే నరకం వస్తుంది అని అనుకుంటొచ్చు. మంచిదే, కొంచెం బుర్ర పని చేస్తున్నాను అర్థం, పని చేస్తున్నాను. మీరు వినాలి. డార్క్ అండ్ అండర్స్టాండింగ్ అంటే అది. రెండోది ఏంటి? హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత. మనస్సు చీకటైంది, హృదయం బండబారిపోయింది. మనస్సు చీకటైనప్పుడు హృదయం బండబారిపోవటం అంటే ఏంటో చెప్పమంటారా? సింపుల్ చెప్తాను. ఎలా అంటే, మనస్సు చీకటైపోతే జీడిఎం చర్చి మీటింగులకు వస్తారు, అర్థమైందా? ఒక ప్రసంగికుడు వస్తాడు, వరుసగా ఒక 5 రోజులు 5 సంవత్సరాలు వచ్చాడు అనుకుందాం, 5 సంవత్సరాల ప్రసంగాలు చెప్తాడు. ఆయన బాణి ఏంటో అర్థమైపోద్ది, ఆయన పద్ధతి ఏంటో అర్థమైపోద్ది. 6వ వస్తే మీకు ఎక్కదు. ఎందుకంటే 5 సార్లు వచ్చినప్పుడు ఏం ఎక్కలేదు కదా, 6వసారి మజా రాదు, బండబారిపోద్ది. మీలో బహుశా చాలామంది ఆ టైప్ అని నేను అనుకుంటున్నాను. అని అంటారేమో. అని అంటే, మీరు వాక్యాన్ని బట్టి రావట్లా, స్పీకర్ని బట్టి వస్తున్నారు. వాక్యాన్ని బట్టి రావట్లా, స్పీకర్ని బట్టి వస్తున్నారు. ఎవరు చెప్తారు అని వస్తున్నారు. అది వచ్చిన తలనొప్పి. అందుకనే కొన్ని సందర్భాల్లో నాతో కలిసి ఎవడో వాక్యం చెప్పడానికి రావట్లా, అది వచ్చిన తలనొప్పి. తప్పది. యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. మీరు తప్పు చేస్తున్నారు. ఇక్కడ నిలబడి గాడిద మాట్లాడుతున్నా దేవుడు నీతో మాట్లాడించగలడు గాడి ద్వారా, నువ్వు వినటానికి ఇష్టపడితే. సమస్య చెప్పేవాళ్ళు కాదు వినేవాళ్ళు, సమస్య చెప్పేవాళ్ళు కాదు వినేవాళ్ళు. మీరు ఆలోచించండి, వాక్యం మీరు రోజు చదువుకుంటారు, మీరే చదువుకుంటారు కదా. కొన్నిసార్లు వాక్యం మీకు బాగా ఎక్కుద్ది, కొన్నిసార్లు బోరు కొట్టుద్ది, అవునా? మీరు మారరు కదా, మీరే కదా. మరి నిన్న వాక్యం నచ్చింది, వాళ్ళు ఎందుకు నచ్చలా? మీలో తేడా వచ్చింది. మీలో తేడా వచ్చింది కాబట్టి రిసెప్షన్ కష్టమైంది. నిన్న వాక్యం చదివినప్పుడు సునిశ్చితంగా కొన్ని పాయింట్లు కనబడ్డాయి, వావ్ అనిపించింది. ఈరోజు చదువుతుంటే అందరూ ఇంట్లో అనిపించింది. ప్రాబ్లం మీది. హార్డ్ అండ్ హార్ట్, బండబారిపోయినటువంటి హృదయం, కఠినమైనటువంటి హృదయం, కాన్షియన్స్, మనస్సాక్షి బండబారిపోయింది. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి లోబడితే, ఇంకో మాట చెప్పినప్పుడు సున్నితంగా వినబుద్ధి అవుద్ది. ఒక మాట చెప్పినప్పుడు వినకపోతే తర్వాత మాట కూడా వినబుద్ధి కాదు. మొదటిది మైండ్ డార్క్ అయింది, రెండోది హార్ట్ అయింది, మూడోది
అజ్ఞానం బట్టి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. దేవుడు వాళ్ళకి దూరం అవ్వలా, వాళ్ళే దేవుడికి దూరం అయ్యారు. మీకు అర్థమవుతుందండి? దేవుడు వాళ్ళకి దూరం అవ్వలా, వాళ్ళే దేవుడికి దూరం అయ్యారు. బై ది బై, ఇది అవిశ్వాసులతో మాట్లాడే మాటలు కాదు, ప్లీజ్, విశ్వాసులతో మాట్లాడే మాటలు. ఎఫెస్సీలకు రాసిన పత్రిక ఎఫెస్ అనే పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాసిన మాట. కాబట్టి ఇది బిలీవర్స్కి రాస్తున్నారు. నేను బిలీవర్నా సార్? నువ్వు బిలీవర్వే, కానీ నువ్వు దేవుడి నుంచి దూరం అవుతున్నావు. దేవుడు నీ నుంచి దూరం అవట్లా, నువ్వు కావాలని దేవుడికి దూరం అవుతున్నావు. నువ్వు దేవుడి వైపు చూడదలుచుకోవట్లేదు, దేవుడు నీ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఆలోచించండి. ఇది మూడోది. నాలుగోది ఏమంటున్నారంటే, మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. మొదటిది మైండ్ డార్క్ అయింది, రెండోది హార్డ్ అయింది, మూడోది డిసైడ్ అయిపోయారు దేవునికి దూరం అవ్వాలని. కాబట్టి వాళ్ళ బ్రతుకు వ్యర్థమైపోతుంది. కోండి కంక్లూషన్ ఎలా ఉందో. ముందు మైండ్ డార్క్ అయింది, తర్వాత హార్డ్ అయింది, తర్వాత నిర్ణయాలు దేవునికి వ్యతిరేకం అయిపోయినాయి. కాబట్టి వాళ్ళ చేష్టలన్నీ కూడా ఫ్యూటైల్ అంటే ఏంటి తెలుసా? వ్యర్థం, నిరుపయోగం, వేస్ట్. పచ్చి భాషలో చెప్పాలంటే వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్. మన జీవితాన్ని నిలువున వృధా చేసి పెడుతున్నాం. మనం ఏం సాధించాం? దేవునికి ఏ విధంగా ఉపయోగపడ్డాం? ఒక నలుగురికి ఏమన్నా ఉపయోగపడ్డామా? నన్ను బట్టి సంఘానికి ఏమన్నా ఉపయోగం ఉందా? నన్ను బట్టి దేవుని రాజ్యానికి ఏమన్నా ఉపయోగం ఉందా? నథింగ్ అనుకుంటే ఫ్యూటైల్. ఈ నాలుగుండ బట్టి నాలుగోది ఏంటో చూద్దాం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఎవరిది? బిలీవర్స్కి చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి ఈ మాటలు మీకు చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచము లేదు. నేను ఈ 5 పాయింట్ల నుంచి 5 విషయాలు మీకు చెప్తాను. 5 విషయాలు ఏంటనంటే, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ ద డార్క్నెస్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్. అవిశ్వాసుల వలె అంధకార హృదయం, అంధకార మనసు కలిగి జీవించొద్దు. ఏ అనంటే, సాతానుడు అటాక్ చేసేది, గుర్తుపెట్టుకోండి, సాతానుడు అటాక్ చేసేది ఆస్తి మీద కాదు, సాతానుడు అటాక్ చేసేది అంతస్తు మీద కాదు, సాతానుడు అటాక్ చేసేది ఆత్మీయత మీద కూడా కాదు. సాతానుడు అటాక్ చేసేది మైండ్ మీద. మైండ్కి దెబ్బ కొడితే మొత్తం నువ్వే ఆయన కబ్జాలో ఉంటావు. మైండ్, సాతానుడు ఎప్పుడు కూడా మైండ్ని అటాక్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. మైండ్ని ఏ విధంగా భద్రపరచుకోగలవు? మైండ్ని భద్రపరచుకోవడానికి ఒకటే పద్ధతి. మైండ్కి కవచం ఉండదు. బ్రెయిన్కి ఉంటుంది కవచం, మైండ్కి ఉండదు. ఎవరైనా ఈ విధంగా అంటారా? సార్ హెల్మెట్ వేసుకుంటే మైండ్ లోనే ఉంటుంది అంటారా? చెప్పండి సార్, చెప్పండి. బ్రెయిన్ ఒకటే ఉంటుంది హెల్మెట్ లోన, కానీ మైండ్ మాత్రం బయట తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది. మైండ్కి కవచం ఒకటే, ఏంటి తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్. మైండ్ని వర్డ్ ఆఫ్ గాడ్ కలిస్తే ఆ మైండ్ చుట్టూ అది కవచమై కూర్చుంటుంది. కాబట్టి మీకు వర్డ్ ఆఫ్ గాడ్ లేనప్పుడు మైండ్ డెవిలిష్ అయిపోతుంది, మైండ్ సటానిక్ అవుతుంది. సార్ న్యూట్రల్ ఉండదు. న్యూట్రల్ అంటే ఏంటి? మీరు అయితే చెడ్డ లేకపోతే మంచి అంటారు, మధ్యలో ఉంటాను లేదా? ఉండదు. అయితే ఈ మైండ్ దేవునికి అనుగుణంగా వ్యవహరిస్తుంది, లేకపోతే మైండ్ దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏం చేయట్లేదంటే కూడా అది వ్యతిరేకమే, ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే కూడా వ్యతిరేకమే. నీ మైండ్ ఎవరికి ఇచ్చావు? జాన్ స్టార్ట్ గారు ఒక పుస్తకం రాశారు, మైండ్ దట్ మ్యాటర్స్. ఆ పుస్తకం పేరు, చిన్న పుస్తకం, చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. ఏమంటాడు తెలుసా? క్రైస్తవ జీవితానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మైండ్. అందుకనే ఇహలోక సంబంధమైనటువంటి దేవత మనోనేత్రాలు, మైండ్ని గుడ్డితనం కలిగిస్తున్నాడంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మైండ్ డార్క్నెస్ కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మైండ్ మనల్ని ప్రొటెక్ట్ చేసేదిగా ఉండాలి అని అంటే ఏం చేయాలి?
వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము సరి అయినటువంటి సిద్ధాంతాన్ని మనకి ఇస్తుంది. సరి అయినటువంటి సిద్ధాంతము సరి అయిన నిర్ణయాలు తీసుకునేటట్లు చేస్తుంది. సరి అయినటువంటి నిర్ణయాలు మన ప్రవర్తనని సరి అయిందిగా ఉండేటట్లు చేస్తుంది. రైట్ వర్డ్, రైట్ డాక్ట్రిన్, రైట్ బిహేవియర్. నీకున్నటువంటి నిర్ణయాలు బట్టి నీ యొక్క వ్యవహారం ఉంటుంది. డు నాట్ బి లైక్ అన్బిలీవర్స్ హూజ్ మైండ్స్ ఆర్ డార్కెండ్. ఇది మొదటిది. రెండోది, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ డ్యూ టు హార్డ్ హార్ట్స్. తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న, అంటే అన్బిలీవర్స్ లాగా, అవిశ్వాసులాగా హృదయాన్ని కఠినపరుచుకొని వ్యవహరించొద్దు. నేను హృదయాన్ని కఠినపరుచుకున్నటువంటి అవిశ్వాసాన్ని చూశాను. ఈరోజు పిఎస్ స్వామి గారు పొద్దున మాట్లాడుతూ ఓ సిస్టర్ గురించి చెప్తా ఉన్నారు. నేను 2 గంటలు మాట్లాడాను బ్రదర్ ఆ సిస్టర్తో. ఆమెకు నేను ఇచ్చేటువంటి జవాబులు ఇరకాటంలోకి వెళ్తున్నప్పుడు జవాబు లేనప్పుడు ఆమె చూపుల్లో తేడా వచ్చేసింది. ఆయన చాలా మంచోడు పిఎస్ స్వామి గారు, నా అంత గలీజ్ కాదు ఆయన. అందుకనే పవిత్రమైన పదాలు ఉపయోగిస్తాడు కాబట్టి అక్కడ వదిలేశాడు ఆయన. నేనే అయితే కనుక ఏమన్నా దెయ్యంలాగా తయారైందండి అని ఉండేవాడిని నేను. కానీ ఆయన అనలేపాడు. కానీ ఆయన హావభావాలు బట్టి నాకు అర్థమైంది. ఆమె చూపులు అలా అయిపోయినాయి. ఆమె చూపులు ఇదేంటి తెలుసా అర్థం? నీకు ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడుతున్నప్పుడు బాగింటావు, నీ గుండెకి దెబ్బ తగులుతుంది అని అంటే కనుక ఏనో. ఒకవేళ బలవంతంగా నీ చెవులో ఈ మాటలు పెడుతుంటే నా ఇంకో కోపంగా చూస్తావు, లేకపోతే మొబైల్ చూసి ఏదో కెలుక్కుంటావు. ఎగ్జాక్ట్గా జరిగే విషయాలు చెప్తున్నాను నేను. ఎగ్జాక్ట్గా జరిగే విషయాలు ఎందుకు చెప్తున్నా సార్? నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు, నీ మనస్సాక్షిని నువ్వు భయంకరంగా పాడు చేసావు. అయితే గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వాక్యం లోనకి వెళ్ళకపోతే దేవుని వాక్యం లోనకి వెళ్ళకపోతే, మైండ్ కనుక ప్రొటెక్షన్ లేకపోతే, హార్ట్కి వెళ్ళాల్సిన వాక్యం అందకపోతే, నీ హృదయం కఠినమైపోతూ ఉంటే, నీ మనస్సాక్షి చచ్చిపోతే, పాపం గుడ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దట్స్ ఆల్. పాపం గుడ్లు పెట్టుకుంటుంది. అయితే అలాంటోళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం ఊరిని తీయండి, అక్కడున్న స్టోరీ ఏంటో మీకు చెప్తాను. స్టోరీ అంటే అక్కడ జరిగిన విషయం ఏంటో. అది సబ్బాత్ దినం. ఒక ఓచ చెయ్యి కలిగిన వాడిని ఒకరిని తీసుకొచ్చారు. వాడికి చెయ్యి బాగాలేదు. యేసుప్రభు ముందు పెట్టారు. వాడు ఎలా నుంచని బహుశా అడిగి చెప్పినారే చెయ్యి ఓపరా ఎలాగాని, కాబట్టి వాడు ఎలా ఊపుతూ ఉండుంటాడు యేసుప్రభు ముందు. అంటే యేసుప్రభు అటెన్షన్ ఇటు చెయ్యి మీద పడాలన్నమాట. అలా ఊపుతూ ఉండుంటాడు. ఊపుతూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు అతన్ని చూశారు. ఎవరిని? ఆ చేయగలవాడిని. చూసినప్పుడు ఏసే కోపం వచ్చిందంట. అదేంటండి, ఎందుకు వచ్చింది కోపం ఏసైకి? నాకు చాలా విచిత్రం అనిపించింది. కావాలంటే మీరు చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి చూడండి సార్, అది అన్నమాట. అని మీకు చెప్తే కానీ అర్థం కాదు. అంటే ఎక్స్ప్రెషన్ చాలా క్లియర్. అది చాలా క్లియర్. రాశాడు సువార్తికుడు, ఆయన అలా చూశాడని. ఆ చూపు చాలా భయాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా భర్తలకు అర్థమవుతుంది ఆ చూపు కలిగించే భయం. చాలామంది భార్యలు నవ్వుకుంటున్నారు ఇప్పుడు. అర్థమైందా? అంటే ఈయనేదో వాగేస్తూ ఉండుంటాడు అంటది ఆవిడే. అలా కాదండి అని కవరింగ్ చేస్తాడు. ఆ తర్వాత భర్త, మీ ఇంట్లో జరుగుతున్నట్టు చాలాసార్లు. అది కలియ చూడటం అంటే, అది కలియ. ఈ బాగా ఎక్కుతుంది మీకు, దీని తర్వాత ఎక్కదు మీకు. మీ క్లారిటీ ఇస్తాను బాగా, ఇది ఎక్కుద్ది బాగా, ఎందుకంటే చాలా జోక్గా ఉంది కదా. దీని తర్వాత ఎక్కదు. అది వచ్చిన తలనొప్పి నాకు. ఇదంతా చెప్పింది ఆ తర్వాత ఎక్కుద్దని. ఎక్కపోతే ఎలాగ? గరాట తెచ్చావు కిరసనాలు పోద్దామని, కానీ గరాట కిరసనాలు పడకుండా బయటపడేస్తుంటే ఇసిరవతలే కొట్టబుద్ధి అవుద్ది. అది విషయం. సరే, కలియ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పగా వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిశీలు అంటే ఎందుకు కలిగి చూశాడు?
ఎందుకు కోపం వచ్చింది? 6వ వచనం డిస్క్రిప్షన్ ఇస్తుంది. పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే హేరోదేలతో కలుసుకొని ఆయన ఎలాగో సంహరింతుమో అని ఆయనకు విరోధంగా ఆలోచన చేసింది. అంటే ఒక అద్భుతం చేస్తే వాళ్ళ జీవితం మారిందా, కఠినమైందా? చెప్పండి నాకు. నేను ఎందుకని అంటానంటే, మీలో కొంతమంది ప్రభా ఒక అద్భుతం చేయి, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను, ఒక అద్భుతం చేయి, నా విశ్వాసం పెరుగుద్దా. ఉత్తులే అద్భుతాలు మన విశ్వాసాన్ని బలపరచో. అద్భుతాలు ఇవ్వంటలేదు, అద్భుతాలు ఉండవంటలేదు, అద్భుతాలు అడగకూడదంటలేదు, అద్భుతాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి అని అంటున్నాను నేను. కాకపోతే అద్భుతాలు బట్టి విశ్వాసం రాదు. అదే కనుకైతే ఈ అద్భుతం వీళ్ళలో విశ్వాసం పుట్టించాలిగా. అద్భుతం సైన్ బోర్డ్ దేనికి? వాక్యానికి. వాక్యం దేనికి అవసరం? విశ్వాసానికి. వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వింటే? వాక్యం వింటే. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఫౌండేషన్, నాట్ ద మిరకల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను మిరకల్స్కి విరోధిని కాదు. ఐ బిలీవ్ ఇన్ మిరకల్స్. నేను అద్భుతాలు నమ్మేవాడిని, కానీ అద్భుతాల యొక్క స్థానం అది. వాక్యాన్ని రీప్లేస్ చేయలేవు. వాళ్ళ హృదయ కాఠిన్యం పెరిగిపోయింది. మొదటిది, అన్బిలీవర్స్ లాగా మనస్సుని చీకట్లో పెట్టుకొని బతకొద్దు. అన్బిలీవర్స్ లాగా నువ్వు అజ్ఞాతంలో బతుకుతూ హృదయాన్ని బండ చేసుకోవద్దు. మూడోది, అన్బిలీవర్స్ లాగా మీరు దేవునికి దూరం అయిపోవద్దు. చూడండి, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. అజ్ఞాతం గుర్తుపెట్టుకోండి. 2 దారులు ఉంటాయి. అయితే ఇది లేకపోతే అది, ఇంకా వేరే మార్గం లేదు. ఐదర్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద వే గాడ్ వాంట్స్, ఆర్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద వే గాడ్ డజంట్ వాంట్. ఈ రెండే. దెర్ ఇస్ నో న్యూట్రాలిటీ. దేవుని గురించి మనకి అజ్ఞానంగా ఉంటే, అజ్ఞాతంలో ఉంటే, కనబడకుండా అయిపోతూ ఉంటే, వెలుగు మన మీద పడకపోతే, నడిపింపు మనకు లేకపోతే, దేవుడి నుంచి దూరమైనటువంటి జీవితం. దేవుడి నుంచి దూరమైన జీవితం అంటే నువ్వు వ్యభిచారం చేయక్కర్లా. దేవుడి నుంచి దూరం అయిపోతావు అంటే నువ్వు మందు కొట్టేసి రోడ్ల మీద తిరగక్కర్లా. దేవుడి నుంచి దూరంగా జీవించే వాళ్ళు చర్చిలో కూడా కూర్చుంటారు. చర్చిలో స్టేజ్ మీద కూడా కూర్చొని ఉండొచ్చాడు. అంటే ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ గురించి అంటున్నా అనుకోవద్దు, మీరేమో అనవసరంగా నవ్వేసుకోవద్దు. చెప్తున్నా పాసిబిలిటీ. వాక్యం చెప్పే నాలాంటి వాడు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంటారు. అర్థమైందా? అంటే దేవుడి యొక్క ఆదేశాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నట్లయితే దేవుడితో నడవట్లేదు అని అర్థం. అది అన్బిలీవర్స్ చేసే పని. ఆ పని చేయొద్దు అని అంటున్నాడు. 4వది, లైక్ అన్బిలీవర్స్ డు నాట్ వాక్ ఇన్ ద ఫ్యూటిలిటీ ఆఫ్ దేర్ మైండ్స్. తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వ్యర్థత, ఈ మాట పాత నిబంధనలో బుక్లో ఎక్కువసార్లు కనబడుతుంది. తెలుసా ఏంటిది? ప్రసంగి గ్రంథం ఎన్నిసార్లు ఉంటుంది తెలుసా? 36 సార్లు, 36 టైమ్స్. 36 టైమ్స్ వ్యర్థం. వ్యర్థము, వ్యానిటీ అన్న మాటకు అర్థం ఏంటంటే, పొయ్యి మీద నీళ్లు పెట్టి స్టవ్ వెలిగించి మూత తీసేసి ఉంచండి. పొయ్యి మీద నీళ్ళు ఉన్నాయి, మూత తీసేసి ఉంచండి. 70 డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు గోళ్ళకు బుడగలు వస్తాయి. 80 వచ్చినప్పుడు బుడగలు నెమ్మదిగా పైకి వస్తాయి. 100కు వచ్చినప్పుడు బుడగలు పటపటా పేలి ఆవిరి వస్తుంది. సార్ మీకు ఎలా తెలుసా అంటే, చిన్నప్పుడు చదువుకున్నా. నేను సైంటిస్ట్ని అనుకోవద్దు, కరెక్ట్గా చెప్తున్నాడు అని. చిన్నప్పుడు నేర్పించారు 3వ క్లాసులో, అందుకని చెప్తున్నాను. అర్థం చాలా చిన్న గుర్తున్నాయి, ఇంకా అంతకంటే. సో పైకి వస్తాయి. ఆ పైకి వచ్చే ఆవిరి ఉందే, దాన్ని వ్యానిటీ అంటారు. ఆవిరి కంటికి కనబడుతుందా? కనబడుతుంది. యూ కెన్ సీ, కనబడుతుంది. అలా పొగలాగా పైకి వెళ్తూ ఉంటుంది. కొద్దిసేపు అంతా కనబడుతుందా? కనబడదు, కలిసిపోతుంది. కాబట్టి వీళ్ళ చేష్టలు, వీళ్ళ ప్రయత్నాలు, వీళ్ళు చేసేటువంటి పనులు ఆవిరి వంటిది. వేస్ట్, ఆవిరి. రెండో అర్థం ఏంటంటే, దే ఆర్ నాట్ స్టేబుల్. ఓ చోట ఉండలేవు. దే ఆర్ నాట్ స్టేబుల్. అవి గాలికి చెదరగొట్టు పొట్టు వలె వాళ్ళు ఉంటారు. ఇక లాస్ట్ 5వది, మొదటిది
మైండ్ డార్క్, రెండోది హార్ట్ హార్డ్, మూడోది లైఫ్ దేవునికి వ్యతిరేకం, నాలుగోది వాళ్ళు చేసేటువంటి ఫ్యుటైల్ పనులు, ఐదోది లాస్ట్ వన్, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తాము కాముకత్వమునకు అప్పగించుకోండి. దీంట్లో మీకు ఏమర్థమవుతుంది తెలుసా? నెమ్మదిగా దేవుని వాక్యానికి దూరమైనటువంటి వాళ్ళు బండబారిపోవటం, దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోవటం, వాళ్ళ పనులు నిరుపయోగం అవటం, ఇది 4 స్టేజెస్. ఫస్ట్ వాక్యం వినలేదు, మైండ్ డార్క్ అయింది. తర్వాత హృదయం బండబారిపోయింది. తర్వాత వాళ్ళ మార్గం పక్కెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ పనులు ఆవిరైపోయినాయి. తర్వాత వాళ్ళ బతుకు సిగ్గులేంది అయిపోయింది. ఇది 5 స్టేజెస్. మీరు 17 నుంచి 17 నుంచి 18, 19, 20 వచనాల్లో మీరు చూసే మాటలువే. నేను మీకు వాటిని విడమర్చి వేరు చేసి మీకు అందించాను. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే ఇది. దీస్ ఆర్ ద 5 స్టెప్స్. ఆర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో. వాక్యం వినకపోతే ఏ స్థాయికి వెళ్తావు అంటే 5th స్టేజ్ ఏంటి తెలుసా? పనికి మాలిన జీవితం, అశుద్ధ జీవితం, సిగ్గుమాలిన జీవితం, ముఖం ఎత్తుకోలేనటువంటి జీవితం. ఎక్కడ మొదలైంది? వాక్యం నీ జీవితంలో లేకుండా పోవటం. అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళింది. సో ఇది మొదటిది, వాట్ క్రిస్టియన్ షుడ్ నాట్ హ్యావ్. 17 నుంచి 19. ఇప్పుడు త్వరగా 20 నుంచి 24, వాట్ క్రిస్టియన్ షుడ్ హ్యావ్. అయితే పౌలు భక్తుడు గారు ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ ఏంటి చెప్తాను. లాంగ్వేజ్ 17 నుంచి 19 దాకా వాకింగ్ లాంగ్వేజ్ వాకింగ్ లాంగ్వేజ్, నడత అన్న దాన్ని తీసుకొని మాట్లాడాడు. ఓకే. 20 నుంచి 24 దాకా డ్రెస్ లాంగ్వేజ్ ఉపయోగించాడు. డ్రెస్ లాంగ్వేజ్, ఏం వేసుకోవాలా, ఏం తీసేయాలా. సో డ్రెస్ లాంగ్వేజ్ ఎంత చక్కగా రాసుకుంటూ వచ్చాడు, కష్టపడి రాసుకుంటూ వచ్చాడు. సో 20 నుంచి 24 దాకా ఆయన ఉపయోగించినటువంటి డ్రెస్ లాంగ్వేజ్ చూద్దాం. అయితే అనే మాట ఎందుకు అన్నారు? ఆ 5 మీకు ఉండకూడదు. డార్క్ మైండ్ ఉండకూడదు, హార్ట్ ఉండకూడదు, ఏలినేటెడ్ లైఫ్ ఉండకూడదు, ఫ్యూటైల్ పనులు ఉండకూడదు, ఇంప్యూర్ లైఫ్ ఉండకూడదు. ఈ 5 ఉండకూడదు మీకు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. అలాగ ఇది నాకు తెలుగు బైబిల్లో చదివితే ఒట్టు అర్థం కాల. 5-6 సార్లు చదివా, అర్థం కాల. అర్థమైందా? నేను ఇప్పుడు బాబ్ క్రో గారి తర్జుమా చదువుతాను 20-21, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. అయితే మీరు అలా క్రీస్తుని నేర్చుకోలేదు. మీరు ఆయన స్వరం విని ఆయన చేత ఉపదేశం పొందారు. ఇది నిజమైతే యేసులో సత్యమున్న ప్రకారము మీ మునుపటి జీవిత విధానము విషయంలోనైతే మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత మానవుణ్ణి తొలగించి మీ మనసు లక్ష్యం విషయంలో క్రొత్తదనాన్ని పొందాలి. దేవుని అనుగుణంగా నిజమైన నిత్య న్యాయాలతో పవిత్రతతో సృజింపబడ్డ క్రొత్త మానవుణ్ణి ధరించుకోవాలి. అంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే, అయితే మీరు అలా క్రీస్తుని నేర్చుకోలేదు. ఇంజనీరింగ్ కాలేజీలో ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఇంజనీరింగ్ కాలేజ్ ఏం నేర్చుకుంటారండి? ఇంజనీరింగ్. మెడికల్ కాలేజ్లో మెడిసిన్, బైబిల్ కాలేజ్లో బైబిల్. అయితే ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ఇంజనీరింగ్ నేర్చుకున్నావు, మెడికల్ కాలేజీలో చేరి మెడిసిన్ నేర్చుకున్నావు, బైబిల్ కాలేజీలో చేరి బైబిల్ నేర్చుకున్నావు. అయితే నేనేమన్నానంటే, మీరు జాయిన్ అయింది ఇవి కావు, మీరు జాయిన్ అయింది యేసుక్రీస్తు అనే కాలేజీలో. మీకు అర్థమైంది కదండి? మీరు యేసుక్రీస్తు అనే కాలేజీలో చేర్చ. అయితే మీరు అలా క్రీస్తుని నేర్చుకోలేదు, మీరు అలా మెడిసిన్ నేర్చుకోలేదు, మీరు అలా ఇంజనీరింగ్ నేర్చుకోలేదు, మీరు అలా లా నేర్చుకోలేదు, మీరు అలా క్రీస్తుని నేర్చుకోలేదు. క్రీస్తుని నేర్చుకోవాలి. మెడిసిన్ నేర్చుకోవాలంటే ఏ కాలేజీకి వెళ్ళాలి? మెడికల్ కాలేజ్. ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే ఏ కాలేజీకి వెళ్ళాలి? ఇంజనీరింగ్ కాలేజ్. క్రీస్తుని నేర్చుకోవాలంటే జాగ్రత్తమేనండి, క్రీస్తు అనే కాలేజీలో చేరాలి. అంటే మనకు బోధించేది ఎవరో?
క్రీస్తు. మనకి బోధించేది ఎవరి గురించి? క్రీస్తు గురించి. మన బోధకుడే మన బోధ, మన బోధకుడే మన బోధ. ఇది అర్థమైతే చాలరవై మీ జీవితానికి. మన బోధకుడే మన బోధ. యేసు ప్రభువారు రండి మీకు సత్యం గురించి చెప్తా అని అనలా. నేనే సత్యం. రండి రండి నాకు మార్గం తెలుసు, జీపీఎస్ ఇస్తా అనలా. నేనే జీపీఎస్, నేనే మార్గం. ఐయామ్. ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి ఏదైనా సరే, ఎండ్ ఇదే. అన్ని రోడ్లు ఇక్కడికి వచ్చి ఆగిపోవాల్సిందే, నీ వేరే లేదు. ఐ యామ్ ద టీచర్, ఐ యామ్ ద టీచింగ్. నేనే బోధ, నేనే బోధకుడిని. సో పౌలు ఉన్నాడంటే అయితే మీరు అలా క్రీస్తుని నేర్చుకోలేదు. మీరు ఆయన స్వరం విని, అంటే మీ టీచర్ గారి స్వరం విని ఆయన చేత ఉపదేశం పొందారు, ఆయనే మీకు బోధించాడు. ఇది నిజమైతే ఏం సూపర్ ఇచ్చాడు. నువ్వు యేసుప్రభు దగ్గర నేర్చుకుంటున్నావా? ఆయన స్వరాన్ని విన్నావా? మీలో కొంతమంది డౌట్ వస్తుంది ఇక్కడ. సార్ స్వరం వినటం అంటే నేను యాక్చువల్గా వినలేదు సార్, మీరు కొంచెం యథార్థంగా చెప్పండి. నేను వినలా, నేను ఈ చెవులతో వినలా. మరి వాక్యం వింటున్నా, వాక్యమే క్రీస్తు. సో వాక్యాన్ని వింటే ఎవరు వింటున్నట్లు? క్రీస్తుని. ఆయన స్వరాన్ని విని ఆయన చేత ఉపదేశం పొందారు. ఇది నిజమైతే యేసులో సత్యమున్న ప్రకారము. ఇక్కడ ఏమన్నాడంటే అక్కడి నుంచి మనము నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ నేర్చుకోవటం అనేది ఇఫ్ యు హ్యావ్ హర్డ్, ఇఫ్ యు హ్యావ్ లర్న్డ్ పదాలు మీరు విన్నట్లయితే, మీరు తెలుసుకున్నట్లయితే, ఈ పదాలు ఎక్కడ నేర్చుకుంటాం మనం? స్కూల్లో. సో క్రీస్తు అనే స్కూల్ గురించి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే 20వ వచనం, కాంట్రాస్ట్ అయితే అని చెప్పి 23వ వచనం, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే, న్యూ మైండ్స్. ఫస్ట్లో మన జీవితం పాడైపోవడానికి కారణం ఏంటి? డార్క్ అండ్ మైండ్స్. గుర్తుంది కదా, చీకటి మనసు. ఇప్పుడు కొత్త మైండ్ రావాలి. రెండోది, అది హృదయాన్ని కఠినపరిచేసింది. ఇప్పుడు కొత్త హృదయం కావాలి. మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, పాతది ఇంప్యూర్ లైఫ్, ఫ్యూటైల్ లైఫ్, వ్యర్థమైనటువంటి పని, అశుద్ధమైన పని. ఇప్పుడు కొత్తది ఏముంటుంది? 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవాలని. ఇక్కడ ఏమన్నాడంటే దేవుని బిడ్డగా నువ్వు ఒక క్షణంలో అయిపోతావు. దేవుని బిడ్డగా ఒక క్షణంలో అయిపోతావు. జాగ్రత్తమైనది, ఇంపార్టెంట్ పాయింట్. దేవుని బిడ్డగా ఒక్క క్షణంలో అయిపోతావు. అయితే దేవుని బిడ్డగా జీవించడానికి నీ జీవితం అంతా కావాలి. దేవుని బిడ్డగా ఒక క్షణంలో అయిపోతావు, కానీ దేవుని బిడ్డగా జీవించడం జీవితం అంతా కావాలి. నువ్వు దేవుని బిడ్డగా ఉండి కొన్ని పనులు చేయకూడదు. ఎలాగే చెప్తాను. మీరు ఫుట్బాల్ ఆడుతున్నారు గ్రౌండ్లో, ఫుట్బాల్ ఆడుతున్నారు. గ్రౌండ్లో ఫుట్బాల్ ఓ 2 సార్లు బాల్ పట్టుకుంటాను చేస్తూ అంటే అవుతా? చెప్పండి. ఫుట్బాల్ ఆడేటప్పుడు గ్రౌండ్లో సార్ ఒక్కసారి సార్ చేత్తో పట్టుకుంటాను అంటే అవుద్దా? వద్దా? ఒకసారి సార్ ప్లీజ్, ఒకసారి వద్దా? అవదు. నువ్వు గ్రౌండ్లోకి దిగిన తర్వాత ఫుట్బాల్ కోసం దిగితే నువ్వు ఉపయోగించాల్సిన కాలే. సార్ గోల్ కీపర్ పట్టుకుంటాడు కంటే ఆడు దిగిందే బాల్ చేత్తో పట్టుకోవడానికి. అది ఆడి పిలుపు. నీ పిలుపు ఏంటి? కాలుతో తంతానికే. సార్ ఒక్కసారి చేత్తో పట్టు, ఒకసారి కొంచెం ఇలా టచ్ చేస్తాను సార్. కుదరదు. గేమ్ అయ్యేదాకా 90 నిమిషాలు ఈ 2 చేతులు లేవన్నట్లే బతకాలి నువ్వు. అర్థమైంది కదా నీకు? అదేవిధంగా నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలువి ఒక్క క్షణంలో అయ్యావు. విశ్వాసాన్ని బట్టి, దేవుడు కృప చూపించడం బట్టి. ఆ క్షణాన్ని నుంచి చచ్చేదాకా క్రైస్తవుడిగా జీవించడం అనేది ఒక పాఠశాలలో నేర్చుకునే పాఠం. క్రిస్టియన్ మొరాలిటీ హ్యాస్ టు బి లెర్న్డ్. క్రైస్తవ నైతికత నేర్చుకోవాలి. రాదు. మనం కుక్కలం కాదు, మనం పిల్లులం కాదు. అదేంటి సార్ అలా మాట్లాడినారు? కుక్క కాళ్ళ మీద కూర్చో, నోరు తెరువా సరే, బౌ అను అందరు అలా అమ్మ నేర్పించదు.
పిల్లి పిలిచే దా మనం బౌబౌ అనకూడదు, ఓహో మియావ్ అనాలి అని అలమ్మ నేర్పించదు అల్లమ్మ. కుక్కకి బౌబౌ అంటాం అనేది సహజాతం, పిల్లికి మియావ్ అంటాం అనేది సహజాతం. నీకు సహజాతంగా వచ్చిన పాపం చేయటం ఏదో అది. పాపం చేయకుండా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఉన్నటువంటి ప్రపంచానికి భిన్నం, మనం ఉన్న సంస్కృతికి భిన్నం, మన గుండెల్లో ఉన్నటువంటి నైజానికి భిన్నం. కాబట్టి అది పనిచేయాలి. అది ఎలాంటిదంటే ఏరోప్లేన్ లాంటిది. ఏరోప్లేన్ లాంటిది అంటే ఏంటి తెలుసా? ఏరోప్లేన్ చేసే పని ఏంటనంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా, గ్రావిటేషన్ ఫోర్స్, దాన్ని బీట్ చేసి గాల్లోకి వెళ్తుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళాలి, 55 నిమిషాల ప్రయాణం. 32 నిమిషాల తర్వాత పైలట్ గారు కొద్దిసేపు గురుత్వాకర్షణ శక్తికి మనం కొంచెం దగ్గరికి అవుదాం అనుకుంటానంటే ఎలా ఉంటుంది సైంటిఫిక్ భాషలో? ఏమండి ఏరోడైనమిక్స్ కొద్దిసేపు ఆపేద్దాం అనుకుంటున్నాం సార్ అని అంటే ఎలా ఉంటుంది? ల్యాండ్ అయ్యేదాకా ఏరోడైనమిక్స్ పనిచేయాల్సిందే, పని చేయకపోతే కనుక బూడిది మిగిలేది. సేమ్ వే యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది, నువ్వు చచ్చినప్పుడే ల్యాండ్ అయ్యేది. అప్పుడుదా గాల్లో ఉండాల్సిందే. సార్ కొద్దిసేపు దిగుతాను సార్ అంటే కుదరదు, అది వర్క్ చేయాల్సిందే. సో దానికి ఫ్యూయల్ కావాలి, దానికి పైలట్ కావాలి, దానికి ఇంజనీర్ కావాలి. ఆ పైలట్ ఏంటి, ఆ ఫ్యూయల్ ఏంటి, అది ఎలాగా నడుస్తుంది, అది నేర్పించేదే ఎఫెసీయులకు రాసిన పత్రిక. స్పిరిచువల్ ఏరోడైనమిక్స్ నేర్పించేది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. అయితే మీరు యేసును గూర్చి విని, ఇది మొదటి పాఠం, వినటం, ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారై, టాట్, ముందు విన్నారు తర్వాత నేర్చుకున్నారు. మూడోది, మీరు ఇలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కాక ఉపదేశింపబడ్డారు, నేర్చుకున్నారు. ఈ 3 words చాలా ప్రాముఖ్యమైనది. ఇవి విన్నారు, మీకు బోధించారు, మీరు నేర్చుకున్నారు. సో సార్ ఇంతసేపు ఎందుకు సార్ బోధిస్తున్నారంటే, లేకపోతే చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు, బూడిదైపోతావు. అందుకే చెప్పాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు టీచ్. అందుకే మీటింగులు పెట్టేది, అందుకే ఇంత వివరంగా చెప్పేది. మన వాళ్ళు చాలామంది సొల్లేసిపోతారు. అందుకే బోధ యొక్క ప్రాధాన్యత తెలియట్లేదు మీకు ఇప్పుడు తెలిస్తే, అమ్మో మనకి తెలియపోతే గాల్లోంచి కింద పడతాం అన్నమాట మనం అనే విషయం అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఆయన ఏమంటే ఫస్ట్ మొదట మీరు ఇలాగ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. క్రీస్తుని నేర్చుకున్నారు, క్రీస్తునే నేర్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎవరైనా చెప్తే సరిపోద్ది. ఒక విషయం తెలపడానికి మనకు ఒక చిన్న మెసేజ్ చాలు. కానీ ఒక వ్యక్తిని తెలుసుకోవడానికి ఏం కావాలి చెప్పండి నాకు? ఒక వ్యక్తిని తెలుసుకోవడానికి మనకి ఏం కావాలి? సంబంధం, సహవాసం. సంబంధం లేకుండా వ్యక్తిని తెలుసుకోలేం, సహవాసం లేకుండా వ్యక్తిని తెలుసుకోలేం. మీరు క్రీస్తుని నేర్చుకున్నారంటే మీకు క్రీస్తులో ఒక సంబంధం ఏర్పడింది. ఆ సంబంధాన్ని బట్టి యు ఆర్ లెర్నింగ్ అబౌట్ క్రైస్ట్ కాదు, క్రీస్తు గురించి తెలుసుకోవట్లా, క్రీస్తునే తెలుసుకుంటున్నారు. చాలామందికి దేవుడి గురించి తెలుసు, దేవుడు తెలియదు. దేవుడిని తెలుసుకోవటం వేరు, దేవుడి గురించి తెలుసుకోవటం వేరు. నా భార్య నా గురించి చెప్పినట్లు దునియాలో ఆవిడ చెప్పలేడు. ఏ సార్ ఆవిడ అంత తెలియగలదా? థామస్ ఆల్వా ఎడిసన్ గారి సిస్టరా? ఏం కాదు, ఆమె నా భార్య. అది ఒకటే, దట్స్ ద ఓన్లీ. అంటే మీరేమన్నా, నేను కూడా నేనే నా భార్య కాబట్టి, నాతో జీవిస్తుంది కాబట్టి, నన్ను చూసిన విధానం, ఆవిడ చూసిన విధానం ప్రపంచంలో ఇంకెవరు చూడాల. ఒకవేళ నా గురించి తెలుసుకోవాలంటే ఆవిడని అడగండి, మంచో చెడో ఆవిడే చెప్పదు కరెక్ట్గా. మోస్ట్ ప్రాబబ్లీ నా గురించి మంచిగా చెప్పదు ఆవిడ. ఏ భార్య కూడా యథార్థంగా తన భర్త గురించి మంచిగా చెప్పదు. ఏమండి నా భర్త చాలా మంచివాడు అంటే విపరీతమైన కవరింగ్ అని చెప్పు అని అర్థం. నా గురించి ఆవిడ చెప్పదు. యేసయ్యతో పచ్చి భాషలో చెప్పాలంటే, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, సంసారం చేసినట్లు ఫెలోషిప్ కలిగి ఉంటే వి నో క్రైస్ట్, నాట్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తుని మనము తెలుసుకుంటాం. యేసయ్య జాగ్రత్తగానండి, మనల్ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి,
తనతో లింక్ కలిగి ఉండటానికి చాలా పనులు చేశాడండి ఆయన. ఏం చేశాడు? చచ్చిపోయాడు, రక్తాన్ని కార్చాడు, ఆ రక్తంతో మనల్ని కొన్నాడు. కొని నా దగ్గరుండి నా దగ్గర నేర్చుకోరా అన్నాడు ఆయన. కొని నీ దగ్గర నేర్చుకోండి అన్నాడు. దీన్ని స్లేవ్ భాష అంటారు, బానిసల భాష. రక్తంతో కొన్నాడు కదా ఆయన. బానిస భాషలో ఒక వ్యక్తి కనుక కొన్నట్లయితే ఎవరైనా వాడు చేతులు కట్టుకొని ఏం చేయమంటే చేయాలి. కానీ దేవుడు ఎంత మంచోడో చూడండి. హీఈస్ నాట్ డిమాండింగ్. నిన్ను కొన్నాను, నువ్వు నాతో ఆ సంబంధం కలిగి ఉంటే నన్ను నేర్చుకుంటావు, నన్ను తెలుసుకుంటావు, అప్పుడు నీ జీవితం వేరుగా ఉంటుంది. రెండోది టీచర్. అయితే మీరు యేసును గూర్చి విని, ఆయన టీచర్, యేసును గూర్చి విని. మార్షల్ మెక్లూహన్ అనే ఏమంటాడంటే ద మీడియం ఈజ్ ద మెసేజ్. ద మీడియం ఈజ్ ద మెసేజ్ అంటే మనకు ఉపయోగించిన మాధ్యమమే వర్తమానం అంటారు. యేసు ఆయనే వర్తమానం. మీరు మార్క్స్ వార్త 1వ అధ్యాయం చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమైనా చదువుతారా? సడన్గా వచ్చింది. నేను ఏంటమ్మా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. సువార్తే యేసుక్రీస్తు. సువార్తే యేసుక్రీస్తు. జీసస్ ఈజ్ ద గాస్పెల్. దాని ఆరంభం ఇది. ద మెసేజ్ ఈజ్ ద మెసెంజర్. అది ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ మెసెంజర్ దగ్గరికి వెళ్తే ఆ మెసెంజర్ రైట్ టీచర్. ఆయన రైట్ టీచర్. ఆయన టీచ్ చేసినట్లు ప్రపంచంలో ఇంకెవరు టీచర్? ఆ రైట్ టీచర్ దగ్గర నుంచి వచ్చేది రైట్ టీచింగ్. సరైనటువంటి బోధకుడి దగ్గర నుంచి వచ్చేది సరైనటువంటి బోధ. ఆయన చాలా మంచి బోధకుడు. ఆయన చాలా మంచి బోధకుడు కాబట్టి ఆయన ఎంత మట్టుకో అర్థం చేసుకోగలరో అంతే చెప్తాడు ఆయన, అంతకంటే ఎక్కువ చెప్పడు. గుడ్ టీచర్కి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? స్టూడెంట్ కెపాసిటీని బట్టి టీచ్ చేస్తారు. చూడండి, స్టూడెంట్ కెపాసిటీని బట్టి జీసస్ క్రైస్ట్ టీచింగ్ ఎలా ఉంటుందో. పాపం యేసయ్య చాలా చెప్పేస్తా ఉన్నాడు. కొంచెం మంచిలో పెట్టండి. మరే నేను వెళ్ళిపోతాను. ఏంటి ప్రభా వెళ్ళిపోతాం కాదు, నేను వెళ్తాను కానీ ఆయన వస్తాడు, ఆయన వచ్చి మొత్తం నేర్పిస్తాడులే మీకు. మీకు అర్థమైందా? కొంచెం వాటర్ ఇవ్వండి. ఏం ప్రభా నీకు చెప్పడం రాదా? నాకు వచ్చు. మీకు ఎంటమే రాదు. అందుకే ఆయన పంపిస్తాను, ఆయన మీకు నేర్పిస్తాడు. ఎవరు సార్ ఆయన? అదేనా పరిశుద్ధాత్ముడు. అంటే ఆయన కొత్త టీచరా? పాత టీచరే. కొత్త సబ్జెక్టా? పాత సబ్జెక్టే. నేను చెప్పేదే మళ్ళీ మీకు బాగా చెప్తాడు. అంతే, నేను చెప్పేదే మీకు బాగా చెప్తాడు. కొత్త విషయాలు ఏం కాదు. నేనే సబ్జెక్ట్ ఆయనకి. సబ్జెక్టే నేను. ఆయన ఇంకో సబ్జెక్ట్ అని చెప్పడం. సబ్జెక్టే నేను. హోలీ స్పిరిట్ వచ్చి చెప్పే సబ్జెక్ట్ ఏంటి? జీసస్ క్రైస్ట్. ఇప్పుడు నేను సరదాగా మాట్లాడాను కదా, సరదాగా. ఇప్పుడు దీన్ని బైబిల్ మాటలో చెప్తే ఓ ఇదే అనే కదా. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోకి నడిపించడం. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపవు సంగతులను మీకు తెలియజేయండి. మీకు అర్థమైందా? ద స్క్రిప్చర్స్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. స్క్రిప్చర్ ఈజ్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్పిరిట్ ఆఫ్ గాడ్, సబ్జెక్ట్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు బోధించే సబ్జెక్ట్ ఏంటి అని అంటే సన్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్లో ఉన్నటువంటి మెయిన్ సబ్జెక్ట్ ఏంటనంటే సన్ ఆఫ్ గాడ్. చూడండి వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. లూకా 24:27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనముల అన్నిటిలో తన్ను గురించి వచనముల భావం వారికి తెలిపాను. ప్రవక్తలు, మోషే ధర్మశాస్త్రము, మిగిలిన లేఖనాలు, ఇవన్నీ కూడా బోధించేది నా గురించే. సో 21, 22 వచనాల్లో రైట్ టీచింగ్ గురించి మాట్లాడితే 23, 24 ఆ రైట్ టీచింగ్ నుంచి వచ్చేటువంటి రైట్ యాక్షన్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 22వ వచనం చదువుతాను. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావములను వదులుకొని మీ చిత్త వృత్తి అందు
నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మేము మునుపటి జీవిత విధానము విషయంలోనైతే మోసకరమైన కోరికల చేత ఇంకా చెడిపోతూ ఉన్న పాత మానవుణ్ణి తొలగించాలి. మీ మనస్సు లక్ష్యము విషయంలో క్రొత్తదనం పొందాలి. దేవుని అనుగుణంగా నిజాయితీ, నీతి న్యాయాలతో, పవిత్రతతో సృజించబడ్డ క్రొత్త మానవుణ్ణి ధరించుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? కొన్ని వదిలేయాలి, కొన్ని ధరించుకోవాలి. జాగ్రత్త వినండి. కొన్ని వదిలేయాలి, కొన్ని ధరించుకోవాలి. నాకు లోన బనీను, నేను కావాలని చెప్తాను, నాకు లోన బనీను ఉందో, బయట షర్ట్ వేసుకున్నాను, అర్థమైందా? కానీ దేవుడు చెప్పేటువంటి మాటలు అలా కాదు. అది ఉన్నాయి, దాని మీద ఇది వేసుకో కాదు. నీకు అర్థమైందా? చాలా క్లియర్గా ఎవడు కూడా షర్ట్ వేసుకున్న తర్వాత బనీని తీయడానికి ప్రయత్నం చేయడు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవడం చెప్తున్నాను. షర్ట్ వేసుకున్నాక బనీని తీయడానికి ఎవడు ప్రయత్నం చేయడు. నువ్వు బనీని తీయదలుచుకుంటే ముందు తీసేయి, ఆ తర్వాత షర్ట్ వేసుకో. బనీని తీసిన దానికి షర్ట్ వేసుకున్న దానికి మధ్యన కాస్త నగ్నత్వం ఉంటుంది. అది చాలా కష్టం. అది భరించలేక బనీని మీదే షర్ట్ వేసుకుంటున్నారు కొంతమంది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, మీలో కొన్ని పాత మొత్తం తీసేయాలి, అప్పుడు కొత్త వేసుకోవాలి. కానీ ఏం చేస్తారంటే పాత అలాగే ఉంచి కొత్త వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సినిమాలు చూస్తూనే ఉంటారు, బైబిల్ చదువుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సీరియల్స్ చూస్తూనే ఉంటారు, చర్చ్కి వస్తారు. అప్పుడు ఎలా పనిచేస్తుంది? ఒకటి, ఇప్పుడు మీకు పైన షర్ట్ ఉంది, లోన్ బనీన్ ఉంది, ఇక్కడికి వచ్చారు, నా దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ బనీన్ తీసేయాలరా అన్నారు అనుకో, ఎలా తీస్తాంలే, ఉన్నాయిలే అని అనుకుంటాం. మీకు అర్థం కదా? ఇప్పుడు తీరు అలా ఉంటుంది. ఎవడో కనబట్టలేదు కా, పర్లేదులే, లోన్ బనీన్ ఉంది, అది ఉంది, లెట్ ఇట్ బి దేర్. ఇది మనకున్న ఆలోచన. అందుకనే చాలా స్పష్టంగా ముందు ఇది తీసేయి, ఆ తర్వాత ఇది వేసుకో. తీసేయాల్సినవి ఉన్నాయి ముందు, వేసుకోవాల్సినవి ఉన్నాయి తర్వాత. మనం ఏమంటామంటే వేసుకోవడం ఈజీ సార్, తీయటమే కష్టం. దాన్ని ఏం చేయను? దేవుడు సహాయం అడిగితే తీయటం ఎలాగో నేర్పిస్తాడు ఆయన. దీన్నే మొట్టమొదటి మాట నేనేమంటానంటే రెనౌన్సియేషన్. ఆ మాట మీరు గుర్తించుకోండి. రెనౌన్సియేషన్ అంటే పరిత్యజించడం, నాకు వద్దు అనుకోవటం, దులిపేసుకోవటం, నాకు సంబంధం లేదనుకోవటం, నాకు సంబంధం లేదని. ఇది చాలామంది ఎప్పుడు చేస్తారంటే, మరే 5 కేజీలు వంకాయ తెచ్చాను కొయ్యాలి అన్నారనుకో, ఒకవేళ నువ్వు కొయ్యదలుచుకోలేదనుకో, నువ్వేదో 1/2 కేజీ కొయ్యమంటారేమో అని వచ్చేసావు. ఆడికి వచ్చిన తర్వాత అర్థమైంది అది 5 కేజీలని. కాబట్టి ఇప్పుడు 5 కేజీలు కొయ్యడానికి ఇష్టం లేదు. అప్పుడు ఏమంటావంటే, అత్త మరే అక్కడ డెకరేషన్ చేస్తున్నారు, బుడగలు వదటాన్ని నాకు కావాలన్నారు, నేను వెళ్తానే అంటే ఇది పరిత్యజించేసి వెళ్ళిపోయావు అక్కడికి. నీకు అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థం అవుద్దని చెప్తా. ఆ తర్వాత ఏమంటారు తెలుసా, ఊపుకుంటూ వచ్చింది, పెద్ద ఏదో ఊసులాడేసి వెళ్ళిపోయింది, దులుపుకొని వెళ్ళిపోయింది, నాకు సంబంధం లేదు. ఆ డైలాగ్ వేస్తారు కదా మీరు, మీకు అర్థమైంది కదా? ఆ డైలాగ్ చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నువ్వు కొన్ని రెనౌన్స్ చేసేయాలి. రెనౌన్స్, పుట్ ఆఫ్, వదిలేసేయాలి. రెనౌన్స్ చేయకుండా రిన్యూ, కొత్తది రాదు. రెనౌన్స్ చేయకుండా రిన్యూ రాదు. ఆ రిన్యూ వస్తేనే రిడ్రెస్, కొత్త డ్రెస్ అనేది వస్తుంది. రెనౌన్స్. కొన్ని వచనాలు మీకు చదువుతాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము సేమ్ బాణీ ఉంటుంది. తీసేయటం, వేసుకోవటం. ఆ తీసేయటం వేసుకోవటంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక వ్యక్తి బాప్తీసం అప్పుడు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారంటే, ఒకసారి ఇప్పుడన్నా లేస్తారేమని. ఓ వ్యక్తి బాప్తీసం వచ్చినప్పుడు పాస్టర్ గారు నీళ్ళల్లో తీసుకెళ్తే ఫస్ట్ చేసే పని ఏంటి? పాస్టర్ గారు నీళ్ళల్లో తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటి? ఆయనతో అన్ని మాటలు చెప్పేస్తారు, చెప్పేసిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటి? అన్ని మాటలు చెప్పేసిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటి? ఏంటంటే అంత సీరియస్ చూస్తున్నారు, ఎప్పుడు బాప్తీసం చూడలేదా? ఫస్ట్ చేసే పని ఏంటి చెప్పండి? నీళ్ళలో ముంచుతారండి, ఆ తర్వాత బయట లాగుతారండి కదా.
మీరు ఏదో చాలా సీరియస్గా ఆలోచించి నేను చెప్తున్నాడు లోతైన ఆత్మీయ అర్థం చెప్దామని మీకు 100 సార్లు చెప్పాను. నాకంత లోతైన విషయాలు తెలియదండి అని. అర్థమైందా? మనకు తెలిసిన అంత పై విషయాలే. ముంచుతాడు ముందు, తర్వాత పైకి లేపుతాడు. ముంచుతున్నప్పుడు ఏమని చెప్తాడు అంటే సమాధి అయిపోయింది అంటాడు. ఆ తర్వాత పునరుద్ధానం. సమాధి కాకుండా పునరుద్ధానం ఉండదా? ఉండదు. అది రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో భాష. బట్టలు తీయకుండా కొత్త బట్టలు వేసుకోవడానికి అవుద్దా? అవదో. మునక్కుండా పైకి రాలేవు, సావకుండా పునరుద్ధానం రాదు, తీయకుండా కొత్త వేసుకోలేవు. ఇది రోమా 6లో ఉన్నటువంటి భాష. 3వ వచనం చదువుతున్నాను, 6:3, రోమా 6:3. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరగరా? 6వ వచనం ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. ఇవన్నీ చూస్తే ఏముంటుందంటే యూ హ్యావ్ టు రినౌన్స్, వదిలేయాలి. యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్, వదిలేయాలి. కొన్నిసార్లు ఏమంటాడు తెలుసా, పాపం విషయంలో చచ్చిన వాళ్ళం. హౌ కెన్ ఐ డూ దాట్ అంటే నేనేమంటాను తెలుసా, మనము కొన్ని వీక్నెసెస్ మనకు ఉంటాయి, కొన్ని చెడ్డ అలవాట్లు ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా అది మనకు ఉండిపోయింది అలవాటు. ఆ అలవాటు నుంచి బయటికి రావటం అనేది కష్టంగా అనిపిస్తుంది. అక్కడే దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని ఆశ్రయించాలి మనం. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. పునరుద్ధాన శక్తిని ఆశ్రయించి క్రీస్తుని మరణంలో నుంచి బయటికి లేపినటువంటి ఆ శక్తి నాకు ఇస్తే నన్ను ముంచేస్తున్నటువంటి ఈ పాపపు నైజం నుంచి నువ్వు నన్ను బయట తీసుకొస్తావు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ పునరుద్ధాన శక్తి యొక్క అనుభూతిని పొందాలని నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అది పరిత్యజించడం అంటే. పెంట అవేమన్నా తక్కువ? 8వ రోజు సున్నతి పొందా. నేను బెంజామీన్ గోత్రానికి చెందినటువంటి వాడు, నిష్ఠ కలిగినటువంటి యూదుణ్ణి, ఎంతో పవిత్రంగా దేవుని వాక్యాన్ని నేర్చుకున్నటువంటి గమాలియల్ దగ్గర నేను శిష్యరకం తీసుకున్నవాడిని. అయితే ఇప్పుడు అవన్నీ కూడా నాకు పెంట. అది పరిత్యజించడం అంటే. ఐ హ్యావ్ రినౌన్స్డ్ దెమ్ అనేది. రినౌన్స్ చేయటం అనేది 3 విషయాలు చెప్తాను, జాగ్రత్త అన్నట్టు. పరిత్యజించడం అనేది జాగ్రత్త. రినౌన్స్ చేయటం అనేది కాన్షియస్ అంటే ఏంటి తెలుసా, ఇది ముట్టుకోకూడదు అనుకుంటున్నాను నేను, అది ఉంది అక్కడ, నేను పట్టుకోకూడదు అనుకుంటున్నాను నేను. చాలా క్లారిటీ ఉండాలి నీకు. అది లేదన్నట్లు నేను వ్యవహరిస్తానని డ్రామా ఆడొద్దు నువ్వు. ఎందుకంటే లేదన్నట్లు డ్రామా వేస్తే అది కనబడితే మరి ఏం చేస్తావు నాకు తెలీదు. కాబట్టి అది కనబడినా దాని జోలికి వెళ్ళను నేను. ఐ యామ్ డినయింగ్ దిస్. ఈ మైక్ నేను పట్టుకోను. దట్స్ ఇట్. అది ఎలా ఉంటుందనంటే, ఓసారి జరిగింది. ఒకసారి నేను వాక్యం చెప్తున్నా, వర్షం వచ్చింది. స్టూడెంట్స్ మీటింగు తిరుపతిలో. వాళ్ళు ఏమన్నారంటే మీరు కంటిన్యూ చేయండి అన్నారు. నాకు అది ఓ పెద్ద ఛాలెంజ్గా అయిపోయింది. ఎందుకంటే చాలామంది హిందూస్ ఉన్నారు, యూనివర్సిటీ స్టూడెంట్స్ దగ్గర 10-1200 మంది ఉన్నారు. వర్షం వస్తుంది. వర్షం వస్తూ ఉంటే కూర్చొని వింటా ఉన్నారు. నా చేతికి మైక్ ఇచ్చారు, మాట్లాడుతూ ఉన్నాను. వర్షం నీళ్ళు పడి మైక్ షాక్ కొడుతుంది. ఇప్పుడు మైక్ షాక్ కొడుతుంది. మైక్ వదిలేశాను నేను. అంటే షాక్ కొడుతుంది అన్నారు. అప్పుడు ఇంకో మైక్ ఇచ్చారు. ఇప్పుడు షాక్ కొట్టే మైక్ కనబడితే నేను ముట్టుకోకూడదు అంటాను నేను. అది ముట్టుకోనంతే. ఆ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. మీకు అర్థమైందా? ఐ నో it is there, I know it works, I know it is bad, therefore I decided to deny. Conscious renunciation అనేది కాన్షియస్. పౌలు భక్తుడు ఏం వదిలేసాడో పక్కా చెప్పాడు. నేను ఇది వదిలేసా, దీన్ని పెంటగా ఎంచుకుంటున్నా. ఒకప్పుడు ఇది నాకు చాలా పవిత్రం, ఒకప్పుడు నాకు చాలా గొప్పది, ఇప్పుడు దాన్ని పెంట అంటున్నాను. దట్స్ ఇట్. గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొందినవాడు వెనక్కి తిరిగి ఏం వదిలేసాడో పక్కా చెప్తాడు. నేను ఒకప్పుడు క్యాబరా డాన్సర్ చెప్తా, ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ చెప్తా. దాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు అంటే నీ జీవితం ఇంకా మారలేదని అర్థం. దాన్ని డినై చేయలేదని అర్థం. యూ హ్యావ్ కాన్షియస్లీ డినైడ్ ఇట్. దేర్ఫోర్ అదే డినై చేశాను నేను, దాన్నే డినై చేశాను నేను. ఇట్స్ కాన్షియస్. రెండోది ఏంటంటే ఇట్స్ అన్కండిషనల్, షరతులు లేకుండా.
చాలామంది నువ్వు మానే దేవుడు దీవిస్తాడు, నువ్వు వదిలేయి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఫిలాసఫీ రాంగ్ అండి, అది అసలు రాంగ్. అది ఒక విధంగా ప్రలోభాలు పెట్టడం అంటే, అది బైబిల్ బోధించినటువంటి విషయాన్ని చెప్పడం అంటే, అది ఈ దాని అంటారు ఏం థియాలజీ ఇదే, పాస్పర్టీ థియాలజీ అంటే అదే. నువ్వు మానే దేవుడు అది ఇస్తాడు, ఇది వదిలే దేవుడు అది ఇస్తాడు. ఎవరు చెప్పారు నీకు? దేవుడు వదిలేమన్నాడు, వదిలే అంతే. ఎందుకు వదిలేస్తున్నావు? దేవుడు వదిలేమన్నాడు కాబట్టి. ఎందుకు వదిలేమన్నాడు? ఏమో ఆయన తెలీదు. ఎందుకు వదిలేస్తున్నావు? ఆయన కొనుక్కున్నాడు, నేను ఆయన బానిసని, నేను వదిలేస్తా అంతే. నాకు జవాబు చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, వదిలేస్తాను. దట్స్ ఇట్. నాకు మొన్న లేవికాండం 11-12 అధ్యాయాలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు. అవి నాకు అర్థం కాల. అంటే అబ్బాయి పుడితే 40 రోజులు శుద్ధీకరణ దినాలు, అమ్మాయి పుడితే 80 అన్నాడు. తేడా ఏంట్రా? ఎంతమంది డాక్టర్లు ఫోన్ చేశాను, సార్ ఆడపిల్ల పుడితే ఏమన్నా తేడా ఉంటుందా? ఉండదు బాబు. ఏమన్నా ఆడపిల్ల పుడితే ఆడవాళ్ళకి రక్తం ఎక్కువ కారుతుందా? కారదు బాబు. ఆడపిల్లలకి ఏమన్నా రక్తస్రావం ఎక్కువ ఉంటుందా? ఉండదు బాబు. మరి ఎందుకురా 80 రోజులు పెట్టాడు? క్రిస్టఫర్ రైట్ అని ఒక ఆయన బోధించాడు. దేవుడు కండిషన్ చెప్పకుండా, కారణం ఏంటో చెప్పకుండా ఏమన్నా చేయమంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేయటం మంచిది అన్నాడు. బైబిల్లో 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆయన. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఈ చెట్టు పండు తినొద్దు, తింటే ఏమవుద్ది? పోతావు. సర్లే పోతాను, ఎందుకు తినకూడదు? పోతావు. అలా కాదయా, ఎందుకు పోతావు? డీటెయిల్స్ ఏమి అవ్వాలా? దాంట్లో సల్ఫర్ క్లోరైడ్ ఉంది, అది తింటే నీ కడుపులో జబ్బు వస్తుంది, ఏం చెప్పలా, నువ్వు పోతావు అంతే, తినదు. 2వ ఎగ్జాంపుల్, అబ్రాము, ఏంటి ప్రభా నీ కొడుకుని బలివు, నువ్వు ఇచ్చింది నువ్వే కదా, అందుకే బలివు. ఆయన ద్వారా ఆశీర్వదిస్తాను, అందుకే బలివు. ప్రభా మరి మొత్తం మన కవనెంట్ దెబ్బ కొట్టింది, అందుకే బలివు. ఏమన్నా రీజన్ ఇచ్చాడా? మనోడు తీసుకెళ్ళి బలి చేయడానికి రెడీ అయిపోయాడు. ఏం చెప్పలా. మనమా ఎందుకు చేయాలా, ఎందుకు చేయాలి, చేస్తే ఏమొస్తుంది, చేస్తే ఏమొస్తుంది? ఈ ఈ క్వశ్చనింగ్ అయిపోతుంది. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఎందుకు చేయాలంటే బైబిల్ చెప్తుంది అంతే. బాస్ నేను ఆ స్థాయికి వెళ్ళిపోతా. రాడికల్ క్రిస్టియానిటీ. ఎందుకు అలా ఉండమంటే దేవుడు ఉండమన్నాడు సార్, నాకు అనవసరం, ఆయన ఉండమన్నాడు, ఉంటానంతే. అన్కండిషనల్ రెనౌన్సియేషన్, అన్కండిషనల్. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసినప్పుడు అమ్మాయి అదే అడిగింది, ఎందుకు వదిలేను? వదిలేమన్నాడు అంతే. మరి నా ఫలితం ఏమో నాకు తెలియదు, నువ్వు నన్ను వాగ్దానం చేసావు నాకు తెలియదు, నేను చచ్చిపోదా పోతే పో. దట్స్ ఇట్, దట్స్ ఇట్. రెనౌన్సియేషన్ అన్కండిషనల్. ఇట్ ఈస్ కాన్షియస్, ఇట్ ఈస్ అన్కండిషనల్. 3వది ఇట్ ఈస్ కంటిన్యూస్. కంటిన్యూస్ అది ఈరోజు మానేసి రేపు వస్తా అనేది కాదు. సిగరెట్ ఇక్కడ పడేసి ప్రభా నేను ఉపవాసం ఉంటాను ప్రభా, 40 రోజుల తర్వాత 40 రోజులు ఉపవాసం ఏందో సిగరెట్ వేస్తా, కుదరదు. కుదరదు. ఈ 3 సీలు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ కాన్షియస్, అది మనము బాగా స్పష్టంగా స్పృహలో ఉండి చేసేదే. అన్కండిషనల్, షరతులు లేనిది. 3వది కంటిన్యూస్, ఎప్పుడూ ఉండేటువంటిది, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనేది. మొదటిది రైట్ టీచర్, రైట్ టీచింగ్ ఇస్తాడు. 2వది రెనౌన్సియేషన్. 3వది రినీవల్. 23వ వచనం, నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై మీ మనస్సు లక్ష్యము విషయంలో క్రొత్తదనము పొందాలి. క్రొత్తదనం పొందాలి. ఇప్పుడు పాతదాన్ని వదిలేసాం, కొత్తది వచ్చి జాయిన్ అవుతుంది. ఈ క్రొత్తది నడిపిస్తుంది మనల్ని. దీన్ని ఏమంటారంటే, బండి ఒక్కసారి డుగు 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 అని వెళ్తూ ఉంటుంది. ఓవర్ హాలింగ్కి వెళ్తారు. ఓవర్ హాలింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే లోన్ అన్నీ క్లీన్ చేసి ఇంజిన్ ఆయిల్ కూడా తీసేసి కొత్త ఇంజిన్ ఆయిల్ పెట్టి బండిస్తే సాఫ్ట్గా వెళ్తూ ఉంటుంది. స్పిరిచువల్ ఓవర్ హాల్ అన్నారు దీన్ని. పాతదంతా పీకేసి దేవుడు ఆత్మీయంగా మనకి నూతన వాక్యాన్ని ఇచ్చినప్పుడు, ఆ వాక్యానుసారంగా వెళ్తూ ఉన్నప్పుడు వీఆర్ ఎ న్యూ క్రీచర్, నూతన సృష్టి. వీఆర్ ఎ న్యూ పర్సన్. వీఆర్ వాకింగ్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ గాడ్. లాస్ట్ వన్, మొదటిది రైట్ టీచర్, రైట్ టీచింగ్. 2వది రెనౌన్సియేషన్, ప్రత్యేకించడం. 3వది రినీవల్.
నాలుగోది రిడ్రెస్, కొత్త బట్టలు వేయటం. దేవుడు మనకి నూతన స్వభావాన్ని ఇస్తానన్నప్పుడు న్యూ, జాగ్రత్తగా న్యూ, దీని ఒక్కదాని గురించి చెప్పి ఐ వాంట్ టు క్లోజ్. న్యూకి సార్ ఈ పదాలు చెప్పొద్దు సార్ అంటే చెప్పాల్సి వస్తుంది, అందుకు చెప్తున్నాను, మీరు వేరే అనుకోవద్దు. గ్రీక్ భాషలో న్యూ అన్న దానికి 2 పదాలు ఉన్నాయి. ఒకటేమో కైనాస్, ఒక పదం కైనాస్, KIANOS, కైనాస్. ఇంకోటి న్యూయాస్. అందుకే మీరు నియో అంటారు, న్యూ అంటే నియో. సో న్యూయాస్ ఒకటి, కయాస్ ఒకటి. నియాస్ అంటే ఏంటి తెలుసా? ఇది iPhone 13 Pro. నేను మార్కెట్లోకి వచ్చి iPhone 13 Pro కొనుక్కొచ్చాను అనుకో, అది కొత్తదా కాదా? చెప్పండి నాకు. కొత్తదే, కానీ దీనిలాంటిదే. కొత్తదే కానీ దీనిలాంటిదే. కొత్తదే దీనిలాంటిదే. నియాస్ అంటే పాతలాంటి కొత్తది, పాతలాంటి గొప్పది. iPhone 13 Pro లాంటిది కొత్తది కొనుక్కొచ్చా, కొత్తది సీల్ ఓపెన్ చేశా, కొత్తదే కానీ సేమ్. అయితే ఇది పడేసి iPhone 16 తెచ్చుకున్నాను అనుకో, అది కొత్తది, ఎలాగుంటుంది, అది వేరుగా ఉంటుంది. అది కైనాస్. దేవుడు మనల్ని న్యూయాస్గా చేయడంట, కైనాస్గా చేస్తాడు. పాత జీవితాన్ని ఏదో చేసి చేయడు ఆయన, కంప్లీట్గా కొత్తది చేస్తాడంట. కంప్లీట్. ఇది వరకు ఉన్నట్లు ఉండం, ఇది వరకు ఉన్నటువంటి వ్యవహారాలు మనలో ఉండవు. దేవుడు కోరికది. అయితే దేవుని వాక్యానుసారంగా వెళ్తున్నప్పుడు ఆ విధమైన మార్పు కలుగుద్ది. మార్పు ప్రజల్లో ఎంత ఆశ్చర్యం కలుగుద్ది అంటే, వీడు వాడేనా. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వీడు వాడేనా అన్నదానికి పేతుర్ని యోహాన్ని పట్టుకున్నారు. ఎక్కడ? గుడ్డోడిని బాగు చేసినందుకు తీసుకొచ్చి సన్హద్రం ముందు పెట్టారు. పెట్టి, రే వీళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు కదా, మరి ఏంట్రా ఇంత జ్ఞానం వచ్చింది, ఏంట్రా వీళ్ళు ఇంత జ్ఞానం ఆడుతున్నారు, ఏంటి ఇంత బాగా ఆడుతున్నారు, వీళ్ళు ఏంటి ఇంత బాగా ప్రవర్తిస్తున్నారు. ఆశ్చర్యపోయారు. పేతురుని చూసి, ఈయన కాదా మనల్ని హింసించింది, ఈయన కాదా మనల్ని చంపేసింది, ఈయనంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు, అది కంప్లీట్లీ న్యూ. అయితే ఈ చిన్న ఎగ్జాంపుల్ చేసి ముగిస్తాను. ఐరన్ సైడ్ A.W. టోజర్ గారి తర్వాత ఆయన పరిచయం చేసినటువంటి గొప్ప బోధకుడు. ఓసారి కాలిఫోర్నియా వీధిలో వాక్యం బోధిస్తున్నాడంట. వాళ్ళ గురువుగారు బోధించేవాడు, ఈయన కూడా బోధిస్తూ ఉంటే ఒక నాస్తికుడు వచ్చాడంట. దేవుడు లేడో అన్నాడంట. అని నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, సాయంత్రం రా, నేను కూడా వస్తా సాయంత్రం, మన ఇద్దరం చిన్న కాంపిటీషన్ పెట్టుకుందాం అన్నాడు. ఏంటన్నాడు? నువ్వు నాస్తికులకు 5గురిని బట్రా. నేను ముందు దేవుణ్ణి నమ్మేవాడిని, నాస్తికుడిగా మారాను. నాస్తికుడిగా మారటం బట్టి నా జీవితం మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది, నా బతుకు మారిపోయింది అని ఒక 5గురి చేత సాక్ష్యం ఇప్పించు. నువ్వు 5గురిని తెస్తే నేను 50 మంది వేస్తా. ఈ 50 మంది ఏంటంటే యేసుప్రభు దగ్గరికి వచ్చాను, అంతకుముందు ఇలాంటి ఉండేవాడిని, ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఇలా అయ్యాను, నువ్వు 5ని బట్టి 50 తీసుకొస్తా అన్నాడంట. సాయంత్రం మనోడు అక్కడే వచ్చాడు. ఏమైందంటే ఎవడు దొరకలేదు సార్ అన్నాడంట. అంటే మా దగ్గర 50 రెడీగా ఉన్నారు అన్నాడంట. సార్ నాకు అంత అనవసరం కానీ మీరు చెప్పండి సార్ అన్నాడంట. ఓడిని పిలిచాడంట. ఇట్రా అన్నాడు. రే ఇది దేవుని చూపించరా అన్నాడంట. అంటే సరే సార్ బండి ఎక్కండి సార్ అన్నాడు. ఎక్కడంటే దేవుడి దగ్గర చూపిస్తాను సార్ అంటే మనోడు తీసుకెళ్ళాడంట. ఊరు బయట తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? మీకు దేవుడిని చూపిమన్నారు కదా, దేవుడు ఉన్నాడు కావాలి కదా, నేను చూపిస్తాను అని పొలాల్లో తీసుకెళ్తున్నాడంట, అడవిలో తీసుకెళ్తున్నాడంట బండి స్పీడ్గా. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్ మీరు? ఆడికి వెళ్ళిన తర్వాత గుహ ఉందంట, రాళ్ళ గుహ. ఆ గుహ నిండా అస్థిపంజరాలు ఉన్నాయంట, ఇది మనిషి పుర్రులు అవి ఉన్నాయంట. ఆడు తీసుకెళ్ళి కూర్చోండి సార్ అన్నాడంట. ఏంటి ఎక్కడ తెచ్చావు అన్నాడంట. సార్ మీకు చూపిస్తాను సార్ అన్నాడంట. మీ దేవుడు మనుషులు తినేవాడా అన్నాడంట. కదా సార్ చెప్తాను సార్ అనే. సారీ మొత్తం 153 పుర్రులు సార్ అన్నాడంట. అవి నాకెందుకు అన్నాడు. ఏం లేదు సార్, ఈ 153 మందిని తిన్నది నేనే, ఈ 153 మందిని తిన్నది నేనే. ఇప్పుడు నన్ను ఎందుకు తెచ్చావు? ఏం లేదు సార్ చెప్తున్నాను సార్, దేవుడు లేడు అన్నారనుకోండి మీరు 154 అవుతారు. ఎందుకంటే ఇది నా గతం.
ఈ 153 మంది తిన్నది నేనే. ఇది నా గతం. నేను క్యానిబాల్ని, మనుషులు తినేవాడిని. ఇప్పుడు మీరు దేవుడు లేడు అని అంటే నేను మళ్ళీ నా పాత జీవితంలోకి వెళ్ళాలి, మిమ్మల్ని తినాల్సి వస్తుంది అని అంటే అప్పుడు దండం పెట్టాడంట. అయితే ఇప్పుడు చూడండి, క్యానిబాల్ మనుషులు తినేవాడు మనుషులు తినటం మానేయటం కాదు విషయం. జాగ్రత్తగా, మనుషులు తినటం మానేయటం కాదు విషయం. మనుషుల్ని తినగలిగే వాళ్ళు కూడా మార్చగలిగే సాక్ష్యం ఉందే, అది గొప్పది. సో నువ్వు సినిమాలు మానేసా, సిగరెట్లు మానేసా, దొంగతనం మానేసా సరిపోదు. నువ్వు బట్టలు వేసుకోవాలి. నూతన స్వభావం పరిత్యజించావు, రిడ్రెస్ అవ్వాలా. రినౌన్స్ చేసావు, రిడ్రెస్ అవ్వాలా. అది తీసేసావు, ఇది వేసుకోవాలా. పౌలు భక్తుడు ఈ వచనాల్లో 17వ వచనం నుంచి 24వ వచనం దాకా వీ హ్యావ్ జస్ట్ సీన్ 8 verses. ఈ 8 versesలో ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, వీ హ్యావ్ టు లివ్ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ. ఇది లైఫ్ లాంగ్ కమిట్మెంట్. ఇట్స్ ఎ కన్సిస్టెంట్ కమిట్మెంట్, కంటిన్యూస్ కమిట్మెంట్. మరి మనం ఆ ప్యూరిటీ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటున్నామా లేదా? ఒకవేళ లేదు అనుకుంటే మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. మా దేవ, మా ప్రభా, ఇట్స్ అ లాంగ్ స్టడీ, కానీ మీరు మాకు ఇచ్చినటువంటి ఓపికై మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సమయానికై మీకు వందనాలు తండ్రి. ఈ విధంగా ప్రభా వాక్యాన్ని ఉన్నదున్నట్లుగా వచనాల తర్వాత వచనాలు స్టడీ చేయటం, బైబిల్ స్టడీ చేయటం, ధ్యానం చేయటం, మాకందరికీ అర్థమయ్యే విధంగా ప్రభా దీన్ని విడమర్చి గ్రహించగలగటం పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకపోతే సాధ్యం కాదు. We study Jesus Christ because our teacher is the Spirit of Christ. మీకు వందనాలు ప్రభా. నీ దగ్గర నేర్చుకోవాలి, నిన్ను మేము నేర్చుకోవాలి, నిన్ను మా జీవితంలో పాటించాలి, అనుకరించాలి. క్రీస్తు ఏడి అంటే మా జీవితాన్ని చూసి ప్రజలు తెలుసుకోవాలి. ఆ విధమైనటువంటి మార్పు మా అందరిలో కలగగలటకు మీరు సహాయం చేయండి. మాలో కొంతమందికి రెనౌన్సియేషన్ కష్టం ప్రభా. వదిలిపెట్టడం కష్టం, విడిచిపెట్టడం కష్టం, తీసేయటం కష్టం ప్రభా. అది కాన్షియస్గా చేయాలి, అన్కండిషనల్గా చేయాలి, కంటిన్యూస్గా చేయాలి ప్రభా. ఆ విధంగా మేము చేయగలటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.